ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందామండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహాగొప్ప దేవ, ఫిలెమోను పత్రిక వివరణలో మీ మహా ప్రేమను బట్టి, కృపను బట్టి 13 సెషన్స్ను మేము ముగించుకొని ఇది నాన్న 14వ సెషన్లోనికి ప్రవేశిస్తుండగా తండ్రి, విలువైన మీ మాటల చేత మా హృదయాలను నింపి మా జీవితాలలో మేము నేర్చుకునవలసినవి, మేము తెలుసుకునవలసినవి, మేము ఇంకా తండ్రి ఎరిగి బలపడవలసినటువంటి విషయాలు ఏవైతే ఉన్నావో వాటన్నిటినీ జాగ్రత్తగా మాకు ఈ రాత్రి నేర్పించి మమ్మల్ని ఇంకా బలపరచమని, మెరుగుపరచమని, మీ మహిమార్థమై నిలబెట్టమని వేడుకొనొచ్చు. వాక్యం కొరకు ఆశతో ఎదురు చూస్తున్న మీ పిల్లలందరి ఆశను తండ్రి తృప్తిపరచమని వేడుకొనొచ్చు. మీ ప్రియకుమారుడు, మా అందరి ప్రభు ప్రియరక్షకుడైన యేసుస్వామి వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, ఫిలెమోను పత్రిక వివరణలో 13 సెషన్లను మనం ముగించుకొని 14వ సెషన్లోనికి మనం ప్రవేశిస్తున్నాం. 25 వచనములు కలిగిన ఈ పత్రికను మనము 5 ప్రధాన భాగాలుగా విభజించుకొని 3 ప్రధాన భాగాలు ముగించుకొని 4వ ప్రధాన భాగంలో ఉన్నాం. 4వ ప్రధాన భాగం మనకు 8వ వచనం నుండి 22వ వచనం వరకు. 8వ వచనం నుండి 22వ వచనం వరకు ఉన్నటువంటి సుదీర్ఘమైనటువంటి ఈ భాగాన్ని మరలా మనము 5 ఉపభాగాలుగా విభజించుకొని ప్రస్తుతం మనం మొదటి ఉపభాగంలో ఉన్నాం. ఈ మొదటి ఉపభాగం 8వ వచనం నుండి 11వ వచనం వరకు. 8వ వచనం నుండి 11వ వచనం వరకు ఉన్నటువంటి ఈ ఉపభాగానికి మరలా మనం ఒక చిన్న సబ్ టైటిల్ ఇవ్వడం జరిగింది. అదే అధికారము మరియు మనవి, ది అథారిటీ అండ్ ద ప్లీ అని. ఈ ఉపభాగంలో చాలా విషయాలు మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. ద బాడీ ఆఫ్ ద లెటర్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది. పౌలు గారు ఎందుకైతే ఈ పత్రిక ఆయన వ్రాస్తున్నారో ఆ ప్రధానమైనటువంటి విషయం ఇక్కడ ప్రారంభమవుతోంది. ఒనేసిము అని ఎవరినైతే తన బంధకాలలో పౌలు గారు కన్నారో దేవుని కోసం సువార్త చేత, ఆ ఒనేసిము అనేటువంటి దాసుడిని భూమి మీద తన యజమాని అయినటువంటి ఫిలెమోను గారిని స్వీకరించమని ఒక సిఫారసు చేస్తూ ఈ పత్రిక ఒక భారంతో కూడుకొని ఆయన వ్రాస్తున్నట్టుగా ఇప్పటికే మనకు ధ్యానించినటువంటి విషయాలను బట్టి మనకు అర్థమైపోయింది. ఇందులో భాగంగా గత 13వ సెషన్లో మనం మాట్లాడుకున్నది 8వ వచనం నుండి 11వ వచనం వరకు ఉన్న దానిలో ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలను నేను అన్న పాయింట్ని మనం ధ్యానిస్తున్నాం. మధ్యలో ఉంది ఆ పోర్షన్ మనకు తెలుసు, అయినా కూడా మొదటి నుంచి చదువుకుందాం. కావున యుక్తమైన దానిని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను, వృద్ధుడను, ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. ప్రియులారా, ఇది కూడా ఒక కాంప్లెక్స్ సెంటెన్స్. ఇది ఏది 8 నుంచి 11 వచనం, 10వ వచనం ముఖ్యంగా. ఇప్పుడు నేను 10వ వచనం వరకే చదివాను. 8, 9, 10 కలిసి ఉన్నటువంటి వచనాలు ఇవి. ఈ వచనాలలో ఉన్నటువంటి సుదీర్ఘమైనటువంటి వాక్య భాగాన్ని ఒకటేసారి ధ్యానించడానికి వీలు పడదు కనుక ఒక్కొక్క పోర్షన్ని మనం చూస్ చేసుకొని లేదా సెలెక్ట్ చేసుకొని చక్కగా నిదానంగా మనం మాట్లాడుకుంటూ మన జీవితాలను బలపరుచుకునే దిశగా మన ప్రయాణం సాగుతుందని దయచేసి మర్చిపోకండి. ఫిలెమోను గారికి పౌలు గారు ఎందుకైతే ఈ పత్రిక వ్రాస్తున్నారో ఆ ఉద్దేశాన్ని అర్థం చేసుకొని తన పత్రికను ఫేవరబుల్గా కన్సిడర్ చేయమని ఫిలెమోను గారిని కోరుతూ పౌలు గారు తన అధికారాన్ని ముందు పెట్టకుండా క్రీస్తునందు తనకున్నటువంటి ఆ అథారిటీ లేదా ఆ ధైర్యం ఏదైతే ఉన్నదో దాన్ని ఉపయోగించుకోక ఆయన ప్రేమతో వేడుకోవడానికి ముందుగా తన వృద్ధాప్యాన్ని ముందు పెట్టాడు. అంతకంటే ముందు నుంచి మనం మాట్లాడుకుంటున్నట్టుగా ఫిలెమోను గారితో ఒక పరిచయం ఉన్న వ్యక్తిగా, పరిచయస్తుడిగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకుంటూ, తనను తాను వృద్ధుడిగా ప్రొజెక్ట్ చేసుకుంటూ, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి నేను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీని అని చెప్పుకుంటున్నారు ఆయన. ఆ క్రీస్తు యేసు ఖైదీ అనేటువంటి ఆ పాయింట్నే మనం మాట్లాడుకుంటున్నాం. వ్యక్తిగతంగా నీతో నాకున్నటువంటి పరిచయాన్ని బట్టి పత్రికను చూడు ఒకసారి. 2, నా వృద్ధాప్యాన్ని ఒకసారి చూడు అని చెప్పినటువంటి పౌలు భక్తుడు
నేను కేవలము నీకు పరిచయస్తుడిని మాత్రమే కాదు, నేను కేవలము వృద్ధుడను మాత్రమే కాదు, నేను క్రీస్తు యేసు ఖైదీ అని మాట్లాడుతున్నారు ఆయన. గత 13వ భాగంలో లేదా 13వ సెషన్లో నేను మాట్లాడుతూ ఈ క్రీస్తు యేసు ఖైదీ అనేటువంటి దాని దగ్గరికి నేను చివరిలో వస్తాను, ముందుగా ఒక 4 విషయాలు మాట్లాడుకుందాము అని నేను మాట్లాడడం జరిగింది. అయితే 13వ సెషన్లో మనం 4 విషయాలు మాట్లాడుకోవడానికి వీలు పడలేదు, సమయం సరిపోక 2 మాట్లాడుకున్నాం. ఆ 2 ఏంటో ఒకసారి మీ దృష్టికి, మీ జ్ఞాపకాల్లోనికి తీసుకొని వస్తున్నాను. ఈ పోర్షన్లో ప్రత్యేకించి కొద్దిసేపు ఒనేసిము గురించి మనం మాట్లాడుకుందామని నేను కోరి, ఒనేసిము జీవితంలో దేవుడు చేసిన కార్యం ఒకసారి చూడండి అని నేను మాట్లాడడం జరిగింది. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగినటువంటి ఒనేసిము మరెక్కడో తేలి అక్కడ ఒక భక్తుడి చెంతకు చేరి అక్కడ మారుమనసు పొంది దేవుని కొరకు ఒక ఆత్మగా నిలబడేటువంటి పరిస్థితికి వచ్చాడనంటే ఆ వ్యక్తి జీవితంలో దేవుడు చేసిన కార్యం ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి. కేవలము ఒనేసిము జీవితంలో మాత్రమే కాదు, మనందరి జీవితాల్లో కూడా ఇలాంటి పరిస్థితి ఈరోజు మనము గ్రహించవచ్చు, గమనించవచ్చు. ఆ లెక్కల్లో ఈయనొక్కడే కాదు ఒనేసిము, మనందరం కూడా ఒనేసిములమే అని 13వ సెషన్లో మాట్లాడుకున్నాం. దాని గురించి వివరణ అవసరమైతే ఒకసారి మరలా ఆ 13వ సెషన్ని వినవలసిందిగా మనవి చేస్తున్నాను. దేవుని కార్యాలు ఆ రీతిగా ఉంటాయి అనేది పాయింట్. ఇక్కడ 2 దేవుని కార్యాన్ని మాత్రమే కాకుండా పౌలు గారి కార్యాన్ని కూడా ఒకసారి చూద్దాం అని నేను కోరడం జరిగింది. ఏమిటది? ఆయన ఒకప్పుడు భయంకరమైన కఠినాత్ముడిగా ఉండి కరుణ లేని, జాలి లేని, కనికరము లేని భయంకరుడుగా ఉన్నటువంటి ఆయన ఈ బంధకాలలో ఒక ఆత్మను నిలబెట్టడం కోసం, స్వార్థ పనిలో ఒక వ్యక్తిని నిలబెట్టడం కోసం ఎంత జాలి, ఎంత కరుణ ఆయన చూపిస్తున్నాడు. ఈ కరుణ, ఈ జాలి, ఇంత చక్కని హృదయం ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగితే, ఆయన సువార్తను విని ఆ సువార్తలో క్రీస్తు ప్రేమను గుర్తెరిగిన వాడు మాత్రమే కాకుండా రుచి చూసిన వాడుగా నేను కూడా ఆయనను పోలి నడుచుకోవాలి అని నిశ్చయించుకున్నవాడై తన జీవితంలో కరుడుగట్టినటువంటి ఆ గుండెను కాస్త ఒక చక్కని హృదయంగా మార్చుకొని, ఒక చక్కని మనస్తత్వాన్ని పెంచుకొని, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా తన పరిస్థితే సరిగా లేకపోయినా మరొకరిని కాపాడాలనేటువంటి ఆ తపన ఒకసారి చూడండి అని పౌలు భక్తుడి ఆ యొక్క హృదయ భారాన్ని, ఆత్మల భారాన్ని మనము గత 13వ సెషన్లో మాట్లాడుకున్నాం. జస్ట్ దాని అలా మరొకసారి మీ దృష్టికి తీసుకొని వచ్చాను. ఇక నెమ్మదిగా గత 13వ సెషన్లో మీతో నేను మాట్లాడదాం అనుకున్న 4 విషయాలలో 2 అక్కడ మాట్లాడేశాను కనుక 3-4 విషయాలు ఈరోజు మీతో మాట్లాడే ప్రయత్నం చేయబోతున్నాను. దయచేసి అందరూ కూడా నిశ్శబ్దకరమైనటువంటి వాతావరణంలో మీ మొబైల్స్ అన్నీ సైలెంట్ మోడ్లో ఉంచుకొని జాగ్రత్తగా వినవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఇప్పుడు మనం మాట్లాడుకుంటోంది క్రీస్తు యేసు ఖైదీనయున్న పౌలను నన్ను ఒక్కసారి చూడు అని ఫిలెమోను భక్తుడిని కోరుకుంటున్నాడు పౌలు గారు. ఈ ఖైదీ అనే మాట 3వ విషయం మాట్లాడుతున్నాను. 4 విషయాలు మాట్లాడుతున్నాను కదా, 2 అక్కడ అయిపోయాయి 13వ భాగంలో. ఇప్పుడు 3వ విషయం మాట్లాడుతున్నాను. ఈయన చెరలో ఒక బందీగా ఉన్నటువంటి ఒక ఖైదీగా తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు, లేదా చూపించుకుంటున్నాడు, ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు, లేదా ఆ వాస్తవాన్ని ఫిలెమోను గారి దృష్టికి తీసుకొని వెళ్తున్నాడు. సహజంగా ఖైదీ అని ఎవరినంటాం మనము? చెరలో ఉన్నవాడిని మనం ఖైదీ అని అంటాం. చెరలో ఉన్నవాడిని ఖైదీ అని అంటాం. ఒక విషయం గుర్తుపెట్టుకుందాం, ఈరోజున్నటువంటి చెరలు, ఈరోజున్నటువంటి బందీ గృహాలు మన కళ్ళ ముందు, సెంట్రల్ జైల్స్ అని, సబ్ జైల్స్ అని, ఈ జైల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ జనరల్గా ఈరోజు మన కళ్ళ ముందు కనిపించే చెరసాలలు ఏవైతే ఉన్నాయో ఆ చెరసాలలో ఒక 5 ఏళ్ల శిక్ష కానీ, ఒక 6 ఏళ్ల శిక్ష కానీ ఎవరికైనా ఒక సదరు వ్యక్తికి పడితే ఆ చెరసాలలో జనరల్గా ఆ వ్యక్తిని మార్చడానికి కొన్ని ప్రయత్నాలు జరుగుతుంటాయి. ఆ వ్యక్తి ఆ 5 ఏళ్ల పాటు ఖాళీగా ఉండకుండా కొంతమంది అయితే చదువుకుంటుంటారు, కొంతమంది అయితే డిగ్రీలు కూడా పూర్తి చేస్తారు లోపల, కొంతమంది అయితే కొన్ని పనులు నేర్చుకుంటారు, కుట్టు పని కానీ లేకపోతే ఇంకే పనైనా కానీ వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. రాని పనిని నేర్చుకోవడం, ఏవైనా పనులు చేసుకొని ఒక 4 రూపాయలు సంపాదించుకోవడం, ఇదంతా చెరసాలలో ఈరోజు మన కళ్ళ ముందు జరిగేటువంటి పరిస్థితి. ఇంకా చక్కని ఒకవేళ వాళ్ళకు ఒక మంచి పేరు కనుక, వాళ్ళు ఒక మంచి సాక్ష్యం కనుక వారికి ఉంటే, పోలీసుల ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఆ చెరసాలలో ఖైదీలకు మంచి పేరు ఉంటే చెరసాల నుంచి బయటికి వచ్చి కూడా పనిచేసే కొన్ని అవకాశాలు ఉంటాయి. అంటే పెట్రోల్ బంక్స్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్
ఒక చోట ఒక జైలు, హైదరాబాద్లో కూడా ఒక జైలు ఉంది. ఆ జైలు గోడల బయట ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది. ఆ పెట్రోల్ బంక్లో పనిచేసే వాళ్ళందరూ కూడా లోపల ఉన్న ఖైదీలే. వాళ్ళకున్నటువంటి సాక్ష్యాన్ని బట్టి ధైర్యంగా బయట విడిచిపెట్టి ఆ పెట్రోల్ బంక్లో వాళ్ళు షిఫ్టుల వైజ్గా వాళ్ళు పనిచేసి తర్వాత ఆ షిఫ్ట్ ముగించుకొని మళ్ళీ లోపలికి వెళ్ళిపోతారు. పేరుకు మాత్రం చెరసాలలో ఉన్న వారిలో ఒక మార్పును తీసుకొని వచ్చి ఒక 5-6 ఏళ్ల శిక్ష పూర్తయిన తర్వాత బయటికి వెళ్ళిపోతే వారికి వారు ప్రయోజకులుగా ఉండేటువంటి ఒక పరిస్థితిని కల్పించే ఒక వ్యవస్థను ఈరోజు మన కళ్ళ ముందు మనం చూస్తున్నాం. కానీ ప్రాచీన ప్రపంచంలో చెరసాల లేదా జైలు లేదా ప్రిజన్ అనేటువంటి ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈరోజు మన కళ్ళ ముందు కనిపించే వాతావరణం కలిగినటువంటివి కాదు. ఆ రోజుల్లో చెరసాలలు ఎంత భయంకరంగా ఉండేవో మనం కొద్దిసేపు జ్ఞాపకం చేసుకోగలిగితే, కనీసం ఆలోచించగలిగితే, లేదా మనం నేర్చుకునే ప్రయత్నం చేయగలిగితే, తెలుసుకునే ప్రయత్నం చేయగలిగితే, చెరసాల అంటే కొన్ని సందర్భాలలో దీనికంటే చావే మేలు అనుకునేటువంటి భయంకరమైన పరిస్థితి. అంత భయంకరంగా, అంత కఠినంగా, చాలా బీభత్సంగా ఉండేటువంటి పరిస్థితి. చెరసాల అంటే చావు తర్వాత ఇదేమో అనుకునే వాతావరణం, కొన్ని సందర్భాలలో చావు కూడా ఇంత భయంకరంగా ఉండదేమో అని అనుకునేటువంటి భయంకరమైన పరిస్థితి. ఆ టార్చర్ భయంకరంగా ఉండేది. ఒక ఖైదీని లోపల మార్చాలనే పరిస్థితి ఉండేది కాదు, కానీ ఆ ఖైదీని చిత్రహింసలు పెట్టి ఆ వ్యక్తి ఇంకొక 20-30 ఏళ్ళు బతికే అవకాశం ఉన్న ఒక 2-3 ఏళ్లలోనే చచ్చిపోయేంత భయంకరమైనటువంటి పరిస్థితి ఆనాటి చెరసాలలో ఉండేది అని ఒకసారి నేను మీకు గుర్తుకు చేస్తున్నాను, లేదా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఉదాహరణకు, అంటే కేవలము రోమిలే కాదు, ఆ ప్రాచీన ప్రపంచంలో ఉన్న పరిస్థితి అంతా, పురాతన కాలంలో ఉండేటువంటి చెరసాల పరిస్థితులన్నీ కూడా అలాగనే ఉండేవని అనడానికి ఒక చిన్న ఉదాహరణకు ఒకసారి మీరు సంసోను గారిని ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. సంసోను గారిని ఫిలిష్తీయులు పట్టుకొని బందీ గృహంలో ఉంచి ఆయన కళ్ళు ఊడబెరికినట్టుగా మనం చూస్తున్నాం. ఎంత భయంకరమైన టార్చర్ అది! ఎంత భయంకరమైన టార్చర్ అది! బతికున్న మనిషిని సజీవంగా కళ్ళు ఊడబెరకడం అంటే ఆ వేదనను మనం ఎలా అర్థం చేసుకోవాలి? దానికంటే చావడం మేలు అనుకుంటాం జనరల్గా. అది మనలో ఎవరికైనా కలిగినా లేదా ఏ మనిషికి వచ్చినా కూడా దీనికంటే చచ్చిపోవడమే మేలు అనేటువంటి భయంకరమైన పరిస్థితి సంసోను గారి గురించి న్యాయాధిపతుల గ్రంథంలో ఉంటుంది, మనకు బాగా తెలుసు. అలాగనే యూదులను పరిపాలించిన రాజులలో చిట్ట చివరి రాజే సిద్కియా. ఈ సిద్కియా అనేటువంటి రాజుని బబులోను రాజు చెరపట్టుకొని మనం చెరసాల గురించి మాట్లాడుకుంటున్నాం కనుక చెరపట్టుకొని ఏం చేశాడో ఒకసారి సిద్కియా అనేటువంటి రాజు గురించి, చెరసాల ఆనాటి కాలంలో ఎంత భయంకరంగా ఉంటుందో చెప్పడం కోసం దీనిని కూడా ఒకసారి చూడవలసిందిగా మనవి చేస్తున్నాను. ఇర్మియా గ్రంథము 52వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 52వ అధ్యాయం 10-11 వచనములు చూద్దాం. ఇర్మియా గ్రంథము 52వ అధ్యాయము 10-11 వచనములు. బబులోను రాజు సిద్కియా కుమారులను అతని కన్నుల ఎదుట చంపించెను. కన్న పిల్లలను తన కళ్ళు ఎదుటే చంపించేశాడు బబులోను రాజు. నెక్స్ట్, మరియు అతడు రిబ్లాలో యూదా అధిపతులనందరినీ చంపించెను. తర్వాత ఏముందో చూద్దాం. బబులోను రాజు సిద్కియా కన్నులు ఊడదీయించి, బతుకున్నప్పుడే బబులోను రాజు సిద్కియా కన్నులు ఊడదీయించి 2 సంకెళ్లతో అతనిని బంధించి బబులోనునకు అతనిని తీసుకొని పోయి మరణ మగు వరకు చెరసాలలో అతనిని పెట్టించెను. ఇది చెరసాల జీవితం అంటే. ఇది చెరసాల జీవితం. ఒక తప్పు చేసిన వ్యక్తిని తప్పు తెలుసుకునేలా చేసి, తప్పు తెలుసుకున్న తర్వాత మార్పు వచ్చేలా చేసి, మార్పు వచ్చిన తర్వాత ఆ వ్యక్తి తన జీవితంలో తన కాళ్ళ మీద నిలబడే ఒక పరిస్థితిని కల్పించే వాతావరణం ఆ రోజుల్లో లేదు. అవి స్థానిక చెరసాలలైనా లేకపోతే విదేశీ చెరసాలలైనా. సంసోను గారికి ఎలా జరిగిందో పరిస్థితి ఫిలిష్తీయుల చేతిలో, సిద్కియా అనేటువంటి యూదుల రాజుకు కూడా అలాంటి పరిస్థితి కనపడుతుందో ఒకసారి చూడండి. చెరసాల జీవితం అంటే చాలా భయంకరమైన పరిస్థితి, చాలా భయంకరమైన పరిస్థితి. బైబిల్లో ఒక ప్రవక్త ఉంటారు, ఆయన పేరు మీకాయా. ఈ మీకాయా అనేటువంటి ప్రవక్త ఒకరోజు దేవుడు చెప్పినటువంటి మాటను ఒక రాజుకు తెలియజేసినందుకు, వాస్తవాన్ని తెలియజేసినందుకు అతనిని ఎంత నీచంగా అతన్ని పరిగణించి ఆ మీకాయా అనేటువంటి ప్రవక్తకు ఎలాంటి శిక్ష విధించారో ఒకసారి చూద్దాం. రాజుల మొదటి గ్రంథం తీద్దాం ఒకసారి. 22వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయం. నేరుగా 26వ వచనం 27వ వచనం, ఆ 2 వచనాలు చాలు.
ఒకవేళ మీకు సందర్భం అర్థం కావాలంటే అధ్యాయం మొత్తం చదవండి. సందర్భం, ఆ యొక్క వాతావరణం అంతా అర్థం కావాలంటే 22వ అధ్యాయం మొత్తం చదవండి. 26, 27 వచనములు మాత్రం చూద్దాం. అప్పుడు ఇశ్రాయేలు రాజు మీకాయాను పట్టుకొని తీసుకొని పోయి పట్టణపు అధికారైన ఆమోనునకును రాజకుమారుడైన యోవాషునకును అప్పగించి బందీ గృహంలో ఉంచి మేము క్షేమముగా తిరిగి వచ్చు వరకు అతనికి కష్టమైన అన్నము నీళ్లు, ఇష్టమైన అనుందా? అతనికి కష్టమైననే ఉంది. అతనికి కష్టమైన అన్నము నీళ్ళుడని ఆజ్ఞ ఇచ్చాను. కుక్క కంటే హీనంగా చూడ్డం అనమాట. కుక్క కంటే హీనంగా చూడ్డం. ఒక చెరసాలలో ఒక వ్యక్తిని వేస్తే ఆ వ్యక్తిని మనిషిగా చూసే పరిస్థితి ఉండదు. అది చెరసాల జీవితం, అది భయంకరమైన జీవితం. అది ప్రవక్తలు సహితము భక్తులు సహితము అనుభవించినట్టుగా మనం చరిత్ర చూస్తే మనకు అర్థమవుతుంది. ఇకపోతే మనం ఇర్మియా గారి గురించి కూడా ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవాలి. ఇర్మియా గారి గురించి, ఇర్మియా గారు ఆయనను అంటే మనం అనుకున్నట్టుగా చెరసాలలన్నీ ఒకే విధంగా ఉండవు. ఒకవేళ మనం అలా అనుకుంటుంటే కొన్ని ఎలా ఉంటాయి అని అడిగితే, గోతి లోపల డంజన్, బందీ గృహంలోని లోపలి భాగం, కొన్ని సందర్భాలలో కట్టిక చీకటి కలిగినటువంటి భూగర్భ భాగం, అలాంటి ప్రాంతాలలో కూడా ఖైదీలను మరి బంధించేసేవారు. అక్కడ ఏ పరిస్థితితో లోపల ఎలాంటి వాతావరణం ఉంటుందో, అసలు బయట ప్రపంచంతో ఏమాత్రం సంబంధం లేని కఠినమైనటువంటి భయంకరమైన పరిస్థితి మరి బందీలకు బందీ గృహాలలో ఉండేది. అలాంటి ఒక భయంకరమైన పరిస్థితి ప్రవక్త అయిన ఇర్మియా గారు కూడా తన జీవితంలో అనుభవించి ఒకానొక సందర్భంలో ఆయన ఆ పరిస్థితిని తట్టుకోలేక నన్ను బంధిస్తే బంధించారు కానీ అక్కడ మాత్రం బంధించకండి అని ఆయన కోరుకున్నట్టుగా కూడా బైబిల్లో కనబడుతుంది. ఒకసారి చూద్దాం ఇర్మియా గ్రంథంలో. నాకు తెలిసి అది 37వ అధ్యాయము, దయచేసి ఒకసారి చూడవలసిందిగా మనవి చేస్తున్నాను. ఇర్మియా గ్రంథము 37వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 37వ అధ్యాయము 16వ వచనం. మీరు 16 నుంచి 21 వరకు, 16 నుంచి 21 వరకు మొత్తం రాసుకోండి. నేను 16, 17 వచనములు చదువుతున్నాను. ఇర్మియా చెరసాల గోతిలో వేయబడి, ఆ మాట చూడండి అక్కడ, చెరసాల గోతిలో వేయబడి, చెరసాలలో కాదు, చెరసాల గోతిలో వేయబడి అక్కడ అనేక దినములుండెను. పిమ్మట రాజైన సిద్కియా అతను రప్పించుటకు వర్తమానం పంపి ఆయన పిలిపించాడు. పిలిపించిన తర్వాత అప్పుడు ఇర్మియా గారు, రాజు ఎందుకైతే పిలిపించాడో ఆ సంభాషణ అంతా పూర్తయిన తర్వాత ఇర్మియా గారు ఏం కోరుకుంటున్నారో చూద్దాం. 20వ వచనంలో, రాజా నా ఏలినవాడా చిత్తగించి వినుము, చిత్తగించి నా మనవి నీ సన్నిధికి రానిమ్ము, నేను అక్కడ చనిపోకుండానట్లు లేఖికుడైన యోనాతాను ఇంటికి నన్ను మరలా పంపకుము. ప్లేస్ మార్చండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు ఇర్మియా గారు. ఎంత భయంకరంగా ఉండి ఉంటుంది ఆ పరిస్థితి, రైట్? అప్పుడు ప్లేస్ మార్చిన ఆయన పరిస్థితి ఏంటో చూద్దాం. కాబట్టి రాజైన సిద్కియా సెలవీయగా బంటులు బందీ గృహశాలలో, గోతిలో నుంచి తీసి బంటులు బందీ గృహశాలలో ఇర్మియాను వేసి పట్టణములో రొట్టెలున్నంత వరకు రొట్టెలు కాల్చువారి వీధిలో నుండి అనుదినము ఒక రొట్టె అతనికి ఇచ్చుచూ వచ్చిరి. ఇట్లు జరగగా ఇర్మియా బందీ గృహశాలలో నివసించిన, రోజుకు ఒక రొట్టె తిని బతకాలి. ఒక దేవుని దాసుడు, ఆయన చెప్పినవన్నీ జరుగుతున్నాయి, ఆయన ఏది చెప్పినా కరెక్ట్గా నెరవేరుతోంది. ఇవన్నీ కళ్ళ ముందు చూస్తున్నటువంటి రాజులు కూడా, అధిపతులు కూడా ఎంత నిర్దాక్షిణ్యంగా, ఎంత కఠినంగా మంచివారిని సైతం వారు శిక్షిస్తున్నారో, చెరసాల జీవితం అంటే ఎంత భయంకరంగా ఉంటుందో చరిత్రలో ఒక్కసారి మనము అలా ఒక కన్నేసి చూస్తే మనకు అర్థమవుతుంది. అలా పాత నిబంధనలో మనం చూస్తున్నప్పుడు భయంకరమైనటువంటి పరిస్థితి. అంతెందుకు, యోసేపు గారిని ఒకసారి ఆలోచించండి. ఐగుప్తులో చెరసాలలో ఉన్నటువంటి ఆయన ఆ చెరసాల జీవితాన్ని సంఖ్యలతో బాధింపబడుతున్నాడు. తెలుసు కదా మనకు, 107వ కీర్తన కదూ, 107వ కీర్తనలో యోసేపు గారి పరిస్థితి చెరసాల ఎలా ఉందో చెబుతున్నాడు కీర్తనకారుడు. ఒకసారి అది కూడా చూద్దాం. 105వ కీర్తన, క్షమించండి, 105వ కీర్తన, కీర్తనల గ్రంథంలోని 105వ కీర్తన 17 నుంచి చదువుకుంటూ కిందికి వద్దాం. 17 నుంచి, వారికంటే ముందుగా ఆయన ఒకని పంపెను, యోసేపు దాసుడిగా అమ్మబడెను, వారు సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. అది చెరసాల జీవితం. ఫిలిస్తీన్ల దేశమైన అదే పరిస్థితి,
బబులోను పరిస్థితి అయినా అదే, ఐగుప్తు రాజ్యమైన అదే పరిస్థితి. చెరసాల ప్రాచీన ప్రపంచంలో చెరసాల జీవితం ఎలా ఉంటుందో దయచేసి గమనించండి. వారు సంకెళ్ల చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. బాధ బాధ. ఒకానొక సందర్భములో పానదాయకుల అధిపతిని, నువ్వు వెళ్ళిన తర్వాత నువ్వు బయటికి వెళ్ళిపోతున్నావు కనుక వెళ్ళిన తర్వాత ఒక్కసారి రాజుగారి దగ్గర నా పరిస్థితి నువ్వు జ్ఞాపకం చేసుకోవంటే 3 దినాలకే మరిచిపోయి ఒక భయంకరుడిగా పానదాయకుల అధిపతి కనపడతాడు మనకు, కృతజ్ఞత లేని వ్యక్తిగా. చెరసాల జీవితం అంటే ఎలా ఉండేదో ఒకసారి ఆలోచించమని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. అలా చెరసాల జీవితాన్ని అనుభవించిన వారిలో భక్తులు సైతం కనపడుతున్నారు మనకు. ఆ భక్తుల దగ్గరకు వద్దాం. దానికంటే ముందు చెరసాల జీవితం ఎలా ఉంటుందో కొన్ని సందర్భాలలో యేసుప్రభు వారు కూడా తన ఉపమానాలలో చెరసాలలో బాధ ఉంటుంది, చెరసాలలో భయంకరమైనటువంటి టార్చర్ ఉంటుంది అని చెప్పడం కోసం ఆయన మాట్లాడిన ఒకటి లేదా 2 విషయాలు మనం చూద్దాం. ఉపమానాలలో బందీ గృహాల పరిస్థితి, బంధకాల గురించి యేసుప్రభు వారు ఏమని తెలియజేశారో చూద్దాం. 18వ అధ్యాయము మత్తయి సువార్త, 18వ అధ్యాయము మత్తయి సువార్త. తెలుసు కదా, తన దాసుల యొద్ద లెక్క చూచుకొనగోరిన ఒక రాజును గూర్చినటువంటి ఉపమానం. అది మాట్లాడుతూ మనకంత అవసరం లేదు, కానీ 34వ వచనం మాత్రం చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 34వ వచనం. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చియున్నదంతయు, కృతజ్ఞత లేని ఒక భయంకరుడైన చెడ్డదాసుని గురించి ఇదంతా. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చియున్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వారికి వానిని అప్పగించాను. అంటే వాడు ఇప్పుడు బంధకాల్లోకి వెళ్ళిపోతున్నాడు, చెరలోనికి. ఈ ఉపమానంలో ఒక యజమానుడు తనను క్షమిస్తే, విస్తారమైనటువంటి ఆ రుణాన్ని మాఫీ చేస్తే, వీడు బయటికి వెళ్ళి 100 దేనారములు అంటే చాలా తక్కువ సొమ్ము, 10,000 తలాంతులు తను చెల్లించవలసినటువంటి ఆ రుణాన్ని యజమానుడు ఉచితంగా మాఫీ చేస్తే, బయటికి వెళ్ళి మన రూపాయలలో కన్వర్ట్ చేస్తే 50 రూపాయలు, దాని 100 దేనారములు అని అన్నాడు ఆ ఉపమానంలో. ఆ 100 దేనారముల రుణాన్ని మాఫీ అంటే క్షమించలేని పరిస్థితిలో ఈ దాసుడు ఉన్నాడన్న సంగతి యజమానుడు ఎరిగి తెలుసుకున్నవాడై అతని చెరసాలలో వేయించి బాధ పెట్టమని ఆజ్ఞాపించాడు. చెరసాలలో బాధ ఉంటుంది, భయంకరంగా అన్న వాతావరణం తన కళ్ళెదురుగున్న వారికి తెలుసు కనుక యేసుక్రీస్తు ప్రభు వారు చెరసాల వాతావరణాన్ని అక్కడ ప్రస్తావిస్తున్నారు. మరి యొక్క ఉపమానంలో కూడా ఆయన ఇదే మాటను మరి తెలియజేసినట్టుగా చూద్దాం. 22వ అధ్యాయం, అదే మత్తయి సువార్త 22వ అధ్యాయం. పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒక వ్యక్తి గురించి ఇక్కడ సందర్భాన్ని చూద్దాం. 11 నుంచి చూద్దామా? మత్తయి సువార్త 22:11 నుంచి. రాజు కూర్చున్న వారిని చూడలోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకనిని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రములేకి ఇక్కడికి ఎలాగ వచ్చితవని అడుగుగా వాడు మౌని అయి ఉండెను. అంతటా రాజు, విని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పాను. వెలుపటి చీకటి, చెరసాలలో చీకటి, చీకటి గల ప్రదేశాలలో బంధకాలు, ఆ బంధకాలలో ఖైదీల పరిస్థితి అత్యంత భయంకరమైన పరిస్థితి. ఆ వాతావరణం సమాజంలో ఉంది కనుక వారికి అర్థమయ్యేటువంటి పదజాలంతో, అర్థమయ్యేటువంటి వాతావరణాన్ని తీసుకొని, అర్థమయ్యేటువంటి ఉదాహరణలు తీసుకొని యేసుక్రీస్తు ప్రభు వారికి అర్థమయ్యే పరిస్థితులు కల్పిస్తున్నాడని మనం ఈ సందర్భంగా చూద్దాం. చెరసాల పరిస్థితి నేను మీతో పంచుకుంటున్నాను. ఎంత భయంకరమైన పరిస్థితి! కొన్ని సందర్భాలలో తలకాయలే లేచిపోయేంత పరిస్థితి, లోపల శిక్ష. ఎవరైనా గుర్తుకొస్తున్నారా మీకు? బాప్తిస్మం ఇచ్చి యోహాను గారండి, జాన్ ద బ్యాప్టిస్ట్. రాజైన లేదా చతుర్థాధిపతి అయినటువంటి హేరోదును హెచ్చరించినందుకు, గద్దించినందుకు లోపలికి వేస్తే, హేరోదియ కుట్ర వలన, హేరోదియ అసూయ వలన, దుష్టురాలైనటువంటి ఈ స్త్రీ వలన బందీ గృహంలో, చెరసాలలోనే యోహాను గారి శిరచ్ఛేదనం జరిగింది. ఆలోచించండి. లోపలికి వెళ్ళాడంటే ఇంకా దాదాపుగా బయటకు వచ్చే పరిస్థితులు మళ్ళీ లేని పరిస్థితి కొన్ని సందర్భాలలో. అది యోహాను గారి పరిస్థితి. ఇక పౌలు శీలలు మాసిదోనియా ప్రాంతంలో చెరసాల్లోకి వెళ్ళినప్పుడు, ఫిలిప్పీ అనే ప్రాంతంలో, మాసిదోనియాలో వారిని విస్తారంగా కొట్టి శిక్షించి, అసలు విచారణ లేకుండానే తప్పు చేశారా తప్పు చేయలేదనేటువంటి విచారణ చేయకుండానే కొట్టి, రక్తాలు గారేంత కొట్టి
బొండ బిగించి లోపలి చెరసాలలో బంధిస్తే ఆ రక్తాలు కారుతున్న గాయాలతో లోపల వారు వేదన బాధ అనుభవించేటువంటి స్థితి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇంతవరకు మీ ముందు నేను ప్రజెంట్ చేసినదంతా కూడా అలా ఒక భయంకరమైన పరిస్థితి, ఖైదు జీవితం. కీర్తనలలో కూడా కొన్ని సందర్భాలలో బంధకాల గురించి చెబుతూ బంధకాలలో, చెరసాలలో భయంకరమైన వేదన ఉంటుందని చెప్పడం కోసం చెప్పబడిన 1-2 మాటలు మాత్రం దయచేసి కుదిరితే అలా వ్రాసుకోండి, ఎప్పుడైనా మీరు చదువుకోవడానికి పనికి వస్తుంది. 79వ కీర్తన 11వ వచనం చూద్దామా? 79వ కీర్తన 11వ వచనం. చెరలోనున్న వాని నిట్టూర్పు నీ సన్నిధికి రానిమ్ము ప్రభువా. చెరలోనున్న వాని నిట్టూర్పు అంటే చెరలో ఏముంటుందో చెబుతున్నాడు చూడండి అక్కడ. నిట్టూర్పు, చెరలో నిట్టూర్పు. 102వ కీర్తన 20వ వచనము చూద్దాం. 102వ కీర్తన 20వ వచనం. చెరసాలలో ఉన్నవారి మూల్గులను వినుటకు నిట్టూర్పు అన్నాడు 79వ కీర్తనలో. ఇక్కడికి వచ్చేసరికి చెరసాలలో ఉన్నవారి మూల్గులు, నిట్టూర్పు, మూల్గులు ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితి చెరసాలలో ఉంటాయి అని మనం గమనిస్తున్నాం ఇక్కడ. 107వ కీర్తన దయచేసి మరొక వచనం. 107వ కీర్తన 11వ వచనం చూద్దాం. చెరసాల వాతావరణాన్ని తెలియజేసే వచనాలు ఇవన్నీ కూడా. 11వ వచనం. బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారములోను నివాసము చేయువారి హృదయము. చెరసాలలో ఉండే పరిస్థితిని ఈ వచనాలు వర్ణిస్తున్నాయి. జాగ్రత్తగా గమనించాలి. అక్కడ ఏముంటుంది? బాధ, తర్వాత ఇనుప కట్లు. ఆ బాధ చేత, ఇనుప కట్ల చేత బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారములోను. చీకటి, మరణాంధకారం, నిట్టూర్పు, మూలుగులు. ఎంత భయంకరంగా ఉంటుందో ఒక్కసారి మనం ఆలోచిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక మరొక మాట. బంధకాలలో ఉన్న వారి వాతావరణం గురించి తెలియజేసే మరొక మాట చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. మీరు నోట్స్ తీసుకొని వ్రాసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. తరగతులు కదా, చక్కగా ఈ వచనాలన్నీ వ్రాసుకుని తర్వాత మీరు కూడా ధ్యానించవలసిందిగా మనవి చేస్తున్నాను. నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అన్నది మీరు క్యాచ్ చేయగలగాలి. ఫిలేమోను పత్రికలో చెరసాలలో ఉండి బంధకాలలో ఉన్నటువంటి పౌలు గారు ఏదో సంతోషంగా హ్యాపీగా ఉన్నటువంటి పరిస్థితి కాదు. ఆనాటి కాలంలో చాలా భయంకరంగా ఉండేది వాతావరణం. ఆ ఖైదు జీవితం అంటే ఎలా ఉంటుందో, బంధకాలలోని జీవితం ఎలా ఉంటుందో చూద్దాం. 13వ అధ్యాయం హెబ్రీ పత్రిక 2-3 వచనములు కలిసి ఉన్నాయి. చూద్దాం 2-3 వచనములు. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొనుడి. మీరును శరీరముతో ఉన్నారు గనుక కష్టములను అనుభవించుచున్న వారిని జ్ఞాపకము చేసుకొనుడి. కష్టాలుంటాయి, బంధకాలలో కష్టాలుంటాయి, బంధకాలలో కష్టాలుంటాయి. ఆ కష్టాలేంటో మీరు కూడా అర్థం చేసుకోండి. మీరు కూడా శరీరాలలోనే ఉన్నారు కదా. ఆ టార్చర్ అంటే ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోవాలి. ప్రియమైన దేవుని వారలారా, అర్థమవుతుంది కదూ? రైట్. ఇప్పుడు అసలు పాయింట్కి వస్తాను. అలాంటి భయంకరమైన బంధకాలు, నేరాలు చేసిన వారికి విధించడం అన్నది ఆనాటి కాలంలో కానీ ఎప్పుడైనా కూడా అసలు చెరసాల అన్నది, లేకపోతే ఈ ఖైదు జీవితం అన్నది, బంధకాలు అన్నవి జనరల్గా ఎవరికి? నేరస్తులకు. ఏ దొంగతనాలు చేసిన వారు, దోపిడీ చేసిన వారు, హత్యలు చేసిన వారు, భయంకరమైనటువంటి అరాచకాలకు పాల్పడిన వారు, ఇలాంటి వారే జనరల్గా ఈ ఖైదు జీవితాన్ని అనుభవిస్తారు. న్యాయంగా అలాంటి వారు అనుభవించినా కూడా ధర్మమేరా అని అనుకోవచ్చు. కానీ సహజంగా జైళ్ళు లేదా చెరసాలలు ఇవన్నీ కూడా నేరస్తుల కోసం అనంటే ఒక అర్థం ఉందేమో, కానీ మనం బైబిల్లోనికి తొంగి చూసినప్పుడు భక్తులు సహితం ఏ తప్పు, ఏ నేరము చేయకపోయినా వారు చెరసాల జీవితాన్ని, ఖైదు జీవితాన్ని, బంధకాల జీవితాన్ని అనుభవించారు. అందులో స్టార్టింగ్ నుంచి మనం ఆలోచించుకుంటూ వస్తే మీకు యోసేపు గారు మొట్టమొదట గుర్తుకు రావాలి. ఏ తప్పు చేశాడని చెరసాల్లోకి వెళ్ళాడు, ఏ తప్పు చేశాడని సంఖ్యలతో బంధించారు. అన్యాయం.
ఈ లోకంలో అన్యాయంగా శిక్షను అనుభవిస్తున్న భక్తుల చరిత్ర ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ సందర్భంగా ఇనుము చేత బాధించారు, సంకెళ్ళు ఆయన కాళ్ళను నొప్పించాయి. నేరస్తుడు కాదు, నేరస్తుడు కాకపోయినా యోసేపు గారు చెరసాల జీవితాన్ని అనుభవించాడు. అది అలా ఇంతకుముందు నేను ప్రస్తావించాను కనుక అది జ్ఞాపకం ఉంచుకోండి. ఇంకెవరి గురించి మాట్లాడుకున్నాం? మీకాయా గురించి మాట్లాడుకున్నాం. ఒక ప్రవక్త ఒక మంచి మాట చెప్పాడు, పోనీ వాస్తవాన్ని చెప్పాడు, ఒక రాజుగారి భవిష్యత్తు చెప్పాడు. దేవుడిది చెప్పాడు, దేవుడిది బయలుపరిచాడు, దేవుడు నాకు ఇది తెలియజేశాడు, దేవుడు తెలియజేసింది చెప్పడం కూడా తప్పైపోయింది. వీళ్ళే అడిగారు, దేవుడు ఏమని చెప్పాడా మా గురించి అని. ఆ రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయంలో, అందుకే మొత్తం చదవమన్నాను. మా భవిష్యత్తు గురించి దేవుడు ఏమైనా చెప్పాడా అని అంటే దేవుడు చెప్పిందే చెప్పాడు. ఆయన ఒక సత్యం చెప్పినందుకు లోపలేసేసారు చూడండి. అలా నిర్మియా గారి పరిస్థితి భయంకరమైన ప్రమాదం పొంచి ఉంది బబులోనీల రూపంలో. మన బతుకులైతే ఏమాత్రం సరిగలేవు దేవుని ఎదుట. సమాధానం ఉందని దొంగ మాటలు చెప్తున్నారు చాలామంది ఇక్కడ దేవుని పేరట. అవన్నీ తప్పులు, అవన్నీ అసత్యాలు, అవన్నీ అబద్ధాలు. జాగ్రత్తగా ఉందామని ఇర్మియా గారు పిలుపునిస్తే మంచి మాట చెప్పినందుకు ఆయన తీసుకొని లోపలికి వేశారు. నేరస్తులు కాకపోయిన భక్తులు నేరస్తులైనట్టు బాధలు అనుభవించారు చూడండి. యూదా రాజులలో ఒక మంచి పేరు కలిగినటువంటి ఒక రాజు ఆసా అయితే ఆయన కూడా తర్వాత దారి తప్పి ఒక ప్రవక్తను ఏం చేస్తున్నాడు, దీర్ఘదర్శి అని అన్నాడు. చూద్దాం ఒకసారి. దినవృత్తాంతంలో 2వ గ్రంథం. ఈ దీర్ఘదర్శి పేరు హనానీ. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 16వ అధ్యాయం. దయచేసి మీరు 7 నుండి 14 వచనములు, 7 నుండి 14 రాసుకోండి. 7వ వచనం 10వ వచనం, ఈ రెండు మాత్రమే చూద్దాం. 7వ వచనం 10వ వచనం. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనానీ యూదా రాజైన ఆసా యుద్ధకు వచ్చి అతనితో ఇలాగూ ప్రకటించెను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకుంటివే. ఈ విషయంలో దేవుడు యాక్షన్ తీసుకోబోతున్నాడు. అది తర్వాత కిందికి వచ్చేసరికి ఈ విషయంలో దేవుడిని శిక్షించబోతున్నాడు. ఇక మీద యుద్ధాలు భీకరంగా ఉంటాయి, నువ్వు ఎదుర్కోవాలి అని చెప్పినందుకు 10వ వచనంలో ఈ రాజైన ఆసా ఏం చేస్తున్నాడు చూడండి. ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు, అబద్ధం ప్రకటించినందుకు కాదు, అట్లు ప్రకటించినందుకు, ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించినందుకు ఆసా అతని మీద కోపగించి రౌద్రము చూపి అతనిని బందీ గృహంలో వేసెను. ఇదియుగాక ఆ సమయమందే ఆసా జనులలో కొందరిని బాధపరిచాను. ప్రవక్త లేకపోతే దీర్ఘదర్శి అయిన ఒక హనానీ, గొప్పోళ్ళు వీళ్ళందరూ, దేవుని కోసం ధైర్యంగా మాట్లాడిన వాళ్ళు వీళ్ళందరూ, ఉన్నది ఉన్నట్టుగా చెప్పిన వాళ్ళు వీళ్ళందరూ. పాపము చేసే భయంకరమైనటువంటి పరిస్థితిలో కూడా పాపమనది అంటించుకోకుండా పారిపోయిన ఒక యోసేపు లాంటి వాడు నేరస్తుడైనట్టు చెరసాల జీవితాన్ని అనుభవించిన పరిస్థితి. అంటే ఈ ప్రపంచంలో చరిత్ర మనకేం చెబుతోంది? చెరసాలలన్నవి ఉన్నవి నేరస్తుల కోసమైనా, వన్స్ అగైన్, చెరసాలలన్నవి ఉన్నవి నేరస్తుల కోసమైనా ఎప్పుడూ నేరస్తులే లోపల లేరు. భక్తులు కూడా భయంకరమైన జీవితాన్ని అనుభవించిన పరిస్థితి. ఇప్పుడే మాట్లాడుకున్నాం బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి గురించి. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు ఆయన కూడా ఉన్నదున్నట్టుగా చెప్పి మార్చుకో, పద్ధతులు మార్చుకో, తప్పు ఇది అని ఖండించాడు. దానికి ఏకంగా లోపలికేసి తలకాయ లేపేశారు. ఏంటి పరిస్థితి? చరిత్ర చెబుతోంది భక్తులు కూడా ఏ తప్పులు చేయకపోయినా ఈ ప్రపంచం భక్తులకు శిక్షలు విధించింది. శిక్షలు. భక్తుల రక్తాన్ని కళ్ళ చూసిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని దేవాలయమునకును బలిపీఠమునకును మధ్య మీరు చిందించిన బరికియ కుమారుడు జకర్యా రక్తం వరకు మీ మీదికి భయంకరమైనటువంటి ఉగ్రత రాబోతోంది.
కానీ ఆ మరణాలు వాటి గురించి నేను మాట్లాడట్లేదు, కానీ చెరసాల అనే పాయింట్ పై నిలబడి ఈరోజు మనం ధ్యానిద్దామన్న ఉద్దేశంతో కేవలం ఆ ట్రాక్లోనే ముందుకెళ్తున్నాను. అలా ఎందరినో చంపించారు. అపోస్తలుల కార్యముల పుస్తకాన్ని మనం చదివితే వాళ్ళు వాస్తవాలను ప్రకటించినందుకు వారిని ఎప్పుడైనా చెరసాలలో వేశారో లేదో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం దయచేసి. మీకు కొన్ని జ్ఞాపకానికి వస్తూ ఉండొచ్చు ఇప్పుడు, కానీ మనం చదువుకుందాం ఒకసారి. అపోస్తలుల కార్యముల 5వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల 5వ అధ్యాయం 17-18 వచనములు చూద్దామా? 17-18. అపోస్తలుల కార్యముల 5వ అధ్యాయము 17-18. ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్న వారందరూను, అనగా సద్దూకేల తెగవారు లేచి మత్సరముతో నిండుకొని అపోస్తలులను బలాత్కారంగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి. అపోస్తలులను బలాత్కారముగా పట్టుకొని, ఏ తప్పు చేయలేదు వాళ్ళు, చెయ్యని తప్పుకు వారిని తీసుకొని చెరసాలలో వేశారు. చూడండి, చెరసాలలో వేశారు. తర్వాత ఏం చేశారు? 40వ వచనం చూద్దాం. 40వ వచనం. వారు అతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి, చెరసాలలో వేయడమే కాదు, పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. చెరసాల జీవితాన్ని అనుభవించిన అపోస్తలుల చరిత్ర మనం మాట్లాడుకుంటున్నాం. ఆల్ రైట్, 12వ అధ్యాయం. అదే అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం 1వ వచనం. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించాను. ఆ కిందికి వచ్చేసరికి పేతురు గారిని కూడా చెరసాలలో వేయించాడు. ఆ అధ్యాయంలో కిందికి వచ్చేస్తే పేతురు గారు కూడా చెరసాలలోకి వెళ్ళిపోయారు. చెరసాల జీవితాన్ని అనుభవించిన భక్తుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వీళ్ళందరూ ఎవరు? క్రీస్తు యేసు ఖైదీలు. క్రీస్తు యేసు ఖైదీలు. ఇందాకనే గుర్తు చేశాను, పౌలు శీలలు ఫిలిప్పి అనే ప్రాంతములో చెరసాలలోనికి వెళ్ళిపోయినట్టుగా మనకు 16వ అధ్యాయంలో కనపడుతుంది. వచనం రాసుకోండి తెలియని వారి కోసం. ఇది అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము, మీరు 19 నుండి 34వ వచనం వరకు. 19 నుండి 34వ వచనం వరకు. 22 నుంచి మాత్రం కొన్ని వచనాలు చూద్దాం. అప్పుడు జనసమూహం వారి మీద దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములను లాగివేసి వారిని బెత్తములతో కొట్టవాలని ఆజ్ఞాపించి వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. ఆల్ రైట్, ఇప్పటికే మ్యాటర్ అర్థమైపోయింది వాళ్ళందరికీ. చెయ్యని తప్పుల కోసం భక్తులు చెరసాలలోనికి వెళ్ళి ఈ ప్రపంచంలో, ఈ మట్టి ప్రపంచంలో భయంకరమైన బాధలు అనుభవించారు. ఇక నేను ఖచ్చితంగా చెప్పవలసింది మరొకరి అరెస్ట్ గురించి. ఎవరై ఉంటారు? యేసుక్రీస్తు ప్రభువారు. గెత్సెమనే తోటలో ఆయనను బంధించి, చేయని తప్పుకి బంధించి, మర్చిపోకండి, సిలువలో ఆయన మరణించేంత వరకు ఆయన ఏమై ఉన్నాడు? బందీ అయి ఉన్నాడు. సిలువలో ఆయన మరణించేంత వరకు గెత్సెమనే తోట దగ్గర నుంచి ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడని అడిగితే బందీలోనికి కాదా, బంధకాల్లోనికి కాదా? అందరినీ హింసించిన ఈ ప్రపంచం లోకాన్ని రక్షించడానికి లోకానికి వచ్చిన ఆయనను కూడా చిత్రహింసలకు గురి చేసి చంపినట్టుగా మనం చూస్తున్నాం. పోతే తనంతట తానే ప్రాణం పెట్టాడు, అది వేరు సంగతి. కానీ లోక తీరును ఒక్కసారి మీరు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. అయితే ఇంతమంది గురించి మనం మాట్లాడుకున్నాం, కానీ చెరసాల జీవితాన్ని ఎక్కువగా ప్రస్తావించి, లేదా చెరసాల జీవితాన్ని ఎక్కువగా అనుభవించింది ఎవరు అని అడిగితే, ఇంతమందిలో అందరూ అనుభవించారు, బాగానే ఉంది. కానీ కొంచెం ఈ శిక్ష మరి ఎక్కువగా పడినటువంటి వాడు ఎవడని అడిగితే, ఎవరు అని అడిగితే క్షమించండి, మనం మాట్లాడుకుంటున్న పౌలు గారని మాత్రం ఇక్కడ నేను చెప్పాలి. పౌలు గారి గురించి, ఆయన చెరసాల జీవితం గురించి మనకు బైబిల్లో చాలా చోట్ల ప్రస్తావించబడింది. ఉదాహరణకు కైసరయ అనే ప్రాంతంలో ఆయన చెరసాల్లోకి వెళ్ళాడు. ఇంతకుముందు మాట్లాడినట్టుగా ఫిలిప్పి అనే ప్రాంతంలో ఆయన చెరసాల్లోకి వెళ్ళాడు. ఫిలిప్పి ప్రాంతంలో కాకుండా ఇప్పుడు రోమాలో ఆయన చెరలో కనపడుతున్నాడు. అపోస్తలుల కార్యములలో
మనకు 3 సార్లు ఆయన చెర జీవితం గురించి చెప్పబడుతుంది. 3 సార్లు. అందులో ఒకటి ఫిలిప్పీ ప్రాంతం, అపోస్తలుల కార్యములు 16లో మనం చూసాం. మరొకటి కైసరయ ప్రాంతంలో, వచనం ఇస్తాను దయచేసి చూసుకోండి లేదా రాసుకోండి దయచేసి. 23వ అధ్యాయం అనుకుంటా, లేదా 24వ అధ్యాయం ఒకసారి చూద్దాం. అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయం. మీరు 23, 24 అధ్యాయాలు 2 రాసుకుంటే బాగుంటుందేమో. 2 రాసుకోండి. ఈ అధ్యాయాలలో కైసరయ్యలోని పౌలు గారి చెర జీవితం గురించి చెబుతాడు. కానీ ఇది కైసరయ్య అని తెలియడం కోసం నేను ఒక వచనాన్ని మీ ముందు ఇక్కడ ప్రస్తావిస్తాను. 24వ అధ్యాయంలో మొదటి వచనం. 24వ అధ్యాయం మొదటి వచనం. 5 దినములైన తర్వాత ప్రధాన యాజకుడైన అననీయయు కొందరు పెద్దలను తెర్తుల్లోని ఒక న్యాయవాదియు కైసరయ్యకు వచ్చి పౌలు మీద తెచ్చిన ఫిర్యాదు అధిపతికి తెలియజేసిరి. అంటే ఈయన కైసరయ్యలో ఉన్నాడు అని చెప్పడం కోసం. ఆయన కైసరయ్యలో ఉన్నాడు అని చెప్పడం కోసం. 23వ అధ్యాయంలో కూడా పైన చూద్దాం. 23వ అధ్యాయంలో కూడా పైన 23, 24 వచనములు చూస్తే, 23వ అధ్యాయం 23, 24 వచనములు చూస్తే, తర్వాత అతడు శతాధిపతులలో 2 తన ఎద్దుకు పిలిచి కైసరయ్య వరకు వెళ్ళుటకు 200 మంది సైనికులను, 70 మంది గుర్రపు రౌతులను, 200 మంది ఈటెల వారిని రాత్రి 9 గంటలకు సిద్ధపరిచి పౌలును ఎక్కించి అధిపతి అయిన ఫేలిక్స్ నొద్దకు భద్రంగా తీసుకుని పోవుటకు గుర్రములను సిద్ధపరచుడని చెప్పాను. అల్టిమేట్గా యెరూషలేము నుండి కైసరయ్యకు చెరసాలలో ఉండడానికి పంపబడుతున్న పౌలు గారి గురించి మనం మాట్లాడుతున్నాం. మనకు అపోస్తలుల కార్యములలో పౌలు గారి 2వ చెర జీవితం ఇది. మొదటి చెర 16వ అధ్యాయం ఫిలిప్పీ అనే ప్రాంతంలో, 2వ చెర కైసరయ్య అనే ప్రాంతంలో. అయితే తర్వాత మనకు రోమ్ అనే ప్రాంతంలో ఆయన చెర జీవితాన్ని అనుభవిస్తున్నట్టుగా మనం చూస్తాం. అసలు రోమ్ అనే ప్రాంతంలో ఖచ్చితంగా ఈయన చెరలో ఉండి దేవుని కొరకు నిలబడాలనేటువంటి ఒక మాట ముందుగానే ఆయనకు చెప్పబడింది. అదేంటో మనము చూడగలిగితే 28వ అధ్యాయం దయచేసి 28వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయం. అవసరం మేరకు ఒకటి చదువుకుందాం. 16వ వచనం. మేము రోమాకు వచ్చినప్పుడు పౌలు తనకు కావలి ఉన్న సైనికులతో కూడా ప్రత్యేకంగా ఉండుటకు సెలవు పొందెను. ఇక్కడ మాత్రమే ఆయన కొంచెం ఒక చిన్న సౌకర్యాన్ని ఆయన చూడగలుగుతున్నాడు. ముందు నుంచి మాట్లాడుకున్నాం కదా, ఒక స్పెషల్ ఒక సౌకర్యాన్ని ఆయనకి ఇచ్చారు. కానీ అక్కడ కూడా బంధకాలు, అక్కడ కూడా సంఖ్యలు ఉండొచ్చు కంపల్సరీగా. కాకపోతే ఎవరైనా ఆయన దగ్గరకు వచ్చి ఆయనకు పరిచర్య చేయొచ్చు, లేకపోతే ఎవరైనా ఆయనకు వచ్చి ఆయన దగ్గర ఆయన మాటలు విని వెళ్ళిపోవచ్చు అనేటువంటి ఒక అవకాశం అయితే అక్కడ లభించింది. కానీ ఇది చెర జీవితం. కానీ ఇక్కడ నేను ఖచ్చితంగా మరొక విషయం చెప్పాలి. కేవలము ఆయన మనకు అపోస్తలుల కార్యములలో రికార్డ్ అయింది 3 చెరలే. దయచేసి గమనించాలి, ఇక్కడ జాగ్రత్తగా విందాం. అపోస్తలుల కార్యములు అనేటువంటి పుస్తకముల్లో పౌలు గారి చెర జీవితం 3 సార్లు అన్నట్టుగా వ్రాయబడిందే. కానీ ఆయన పత్రికలు చదివితే ఆయన 3 సార్లే కాదు చెరలలోనికి వెళ్ళింది, 3 సార్ల కంటే ఎక్కువ వెళ్ళి ఉంటాడు అనేటువంటి ఒక ఆలోచనను రేకెత్తించే ఒక వచనాన్ని మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. పౌలు గారు అపోస్తలుల కార్యముల పుస్తకాన్ని ఆధారం చేసుకుంటే 3 సార్లు చెరలోనికి వెళ్ళినట్టుగా మనం చూడొచ్చు. ఫిలిప్పీలో ఒకసారి, కైసరయ్యలో ఒకసారి, రోమ్ అనే ప్రాంతంలో ఒకసారి. రోమ్ అనే ప్రాంతంలో 2 సార్లు వెళ్ళాడని చాలాసార్లు చెప్పాను మీకు. మొదటి చెర, 2వ చెర, ద ఫస్ట్ ఇంప్రిజన్మెంట్ అండ్ ద సెకండ్ ఇంప్రిజన్మెంట్, రోమన్ ఇంప్రిజన్మెంట్. అయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 6వ అధ్యాయంలో ఒక వచనం ఆయన 1కి మించి 2కు మించి ఎక్కువసార్లు చెరసాలలో గడిపిన పరిస్థితిని ఆయన మాట్లాడుతున్నట్టుగా చూద్దాం. 4-5 వచనములు చూద్దామా? 4-5 వచనములు మీరు వ్రాసుకోవడం మాత్రం 10 వరకు రాసుకోండి. 4 నుంచి 10 వ్రాసుకోండి. కానీ 4 నుంచి నేను చదువుతున్నాను. శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలోను, అల్లరులలోను, ప్రయాసములలోను, జాగరములలోను, ఉపవాసములలోను మిగులు ఓర్పు గలవారమై అని వాళ్ళ పరిచర్య గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ నాగవలసింది ఇక్కడ దేనికోసం అని అడిగితే, ఈ కొరింథీ 2వ పత్రిక వ్రాసేటప్పటికీ లేదా వ్రాసే సమయానికి ఆయన కైసరయ్య చెరకు కూడా వెళ్ళలేదు. కొరింథీ 2వ పత్రిక వ్రాసే సమయానికి ఆయన వెళ్ళినది ఒక్కసారి చెరకి. అది ఫిలిప్పీ ప్రాంతం, అది ఫిలిప్పీ. అయితే చెరసాలలో ఒకసారి నేను ఉంటినని చెప్పట్లేదు ఆయన. అప్పటికి 6వ అధ్యాయం 5వ వచనంలో
దెబ్బల యందును చెరసాలలలోను, ప్లూరల్, చెరసాలలో ఉన్నా నేను నాతో ఉన్నవారు చెరసాల జీవితాన్ని అనుభవించాం. మనం ఆలోచిస్తే ఆయన ఒకటి కంటే కొరింథీయులకి పత్రిక రాసే సమయానికే మనకు ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ మనకు కనిపించకపోయినా బహుశా ఎక్కువ సార్లు, 3కి మించి ఎక్కువ సార్లు మనం హిస్టరీ కూడా చదివితే ఆయన 3 సార్లే కాదు, అంతకంటే ఎక్కువ చెరసాల జీవితాలు. కొన్ని సందర్భాల్లో 2 రోజులు వెళ్ళిండొచ్చు, 3 రోజులు వెళ్ళిండొచ్చు, వారం వెళ్ళిండొచ్చు, మనకు తెలియదు. కానీ ఎక్కువ మారులు ఆయన చెరసాలలో వెళ్ళి ఉండవచ్చు అనేటువంటి ఒక చిన్న ఆలోచనను రేకెత్తించేలా ఆయన పదజాలాలు కనపడుతున్నాయి. 3 సార్ల కంటే ఎక్కువ వెళ్ళలేదా అనేది ఇప్పుడు మనకు అవసరం లేనప్పటికీ ఆయన ఎక్కువ చెరసాల జీవితాన్ని అయితే అనుభవించాడని మాత్రం పౌలు గారి జీవితాన్ని మనము పఠించినప్పుడు తెలుస్తుంది. తర్వాత నేను చెప్పాల్సిన అవసరం లేదు. 11వ అధ్యాయంలో, అదే కొరింథీ 2వ పత్రిక 11:23వ వచనం, ఇక్కడ కూడా చాలా అద్భుతమైన మాట ఉంది. ఖచ్చితంగా చూద్దాం ఇది 11వ అధ్యాయం 23వ వచనం. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును మరి విశేషముగా ప్రయాసపడి తిని. ఇప్పుడు నెక్స్ట్ మాట వీలైతే అండర్లైన్ చేయండి. మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని. నోట్ దిస్ పాయింట్ ప్లీజ్. అనేక పర్యాయములు. నిజానికి మనం అపోస్తలుల కార్యములు చదివితే కొరింథీయులకు ఈ పత్రిక వ్రాసే సమయానికి రికార్డ్ అయినది ఒక చెర జీవితమే. ఈ పత్రిక వ్రాసే సమయానికి ఆయన ఇంకా కైసరయలో కూడా లేడు, కైసరయ చెరలోనికి కూడా వెళ్ళలేదు. కైసరయ చెరనే రోమా చెర కంటే ముందు జరిగింది. కైసరయ చెరనే లేదనంటే రోమా చెర కూడా లేదు. ఇంకా కైసరయ చెర జీవితం, రోమన్ ఫస్ట్ ఇంప్రిజన్మెంట్, ఇంకా ఇవేవి జరక్క ముందే ఈ పత్రిక వ్రాస్తూ నేను ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, అనేక పర్యాయములు. 23వ వచనం, 2వ కొరింథీ 11వ అధ్యాయం 23వ వచనం. మరి విశేషముగా ప్రయాసపడి తిని మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటినంటే ఈ చెర జీవితాల గురించి మనకు అపోస్తలుల కార్యముల పుస్తకములో రికార్డు చేయబడలేదన్నమాట. కానీ తన పత్రికలలో ఆ మాట ఆయన చెప్పేశాడు. ఇక మనం డౌట్ లేకుండా రాసేసుకోవచ్చు, పౌలు గారు తన జీవితంలో ఎన్ని మార్లు చెర జీవితాన్ని అనుభవించారు అనంటే ద బుక్ ఆఫ్ యాక్ట్స్ని ఆధారం చేసుకుంటే 3 సార్లు అని చెప్తాం మనం ఆ పుస్తకాన్ని బట్టి. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక చదివితే ఆ 3 కాకుండా ఇంకొకసారి కూడా చెర అనుభవించాడని మొత్తం 4 అని చెప్పొచ్చు. ఫిలిప్పీలో ఇంప్రిజన్మెంట్ 1, కైసరయ్యలో చెర 1, రోమాలో 2 సార్లు, ద ఫస్ట్ ఇంప్రిజన్మెంట్ అండ్ ద సెకండ్ ఇంప్రిజన్మెంట్. మొత్తం మీద మనం చదివితే ఇప్పుడు కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం పక్కన పెట్టి, కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం, ఈ రెండింటిని పక్కన పెడితే బైబిల్ మొత్తంలో పౌలు గారు ఎన్ని మార్లు చెర జీవితాన్ని అనుభవించాడనంటే 4 సార్లు అని చెప్తాం అంతే. కానీ ఈ 2వ కొరింథీ పత్రికలో 6వ అధ్యాయం 5వ వచనంలోను అండ్ 11వ అధ్యాయం 23వ వచనంలోను పౌలు గారు నేను 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, అనేక పర్యాయములు, అవి మన కళ్ళ ముందు వ్రాయబడి ఉండలేదంతే. సో అల్టిమేట్గా మనం చూస్తే పౌలు భక్తుడు చెర జీవితాన్ని ఎక్కువగా అనుభవించిన భక్తుడిగా బైబిల్లో మన కళ్ళ ముందు కనపడుతున్నాడు. యోసేపు గారు అనుభవించారు, మీకాయ గారు అనుభవించారు, ఇర్మియా గారు అనుభవించారు, హనానీ గారు అనుభవించారు, మనం చూసాం పాత నిబంధనలో. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు అనుభవించారు. అపోస్తలులు సైతం చెర జీవితాన్ని అనుభవించారు. చెప్పాల్సిన అవసరం లేదు, ప్రకటన గ్రంథం రాయడానికి యోహాను గారు చెరలు, పద్మాసు ద్వీపములో పరవాసి, అది కూడా ఒక చెరనే. వీళ్ళందరూ కూడా అనుభవించారు. కానీ ఎక్కువగా చెర జీవితాన్ని అనుభవించింది మాత్రం పౌలు గారే. ఇప్పుడు ప్రశ్న, ఎందుకు ఈయన ఎక్కువగా చెర జీవితాన్ని అనుభవించాడు? ఎందుకు అని ప్రశ్నిస్తే, అయ్యగారు ప్రభులోనికి రాకముందు ఎక్కువ శాతం ఏం చేశాడో చెప్పమంటారా? పని, దేవుని పిల్లల్ని ఎక్కువ మందిని చెరలోకి పంపించింది ఈయనే. దేవుని పిల్లలను ఎక్కువగా చెరసాలలో బంధించి ఇక అదే తన పని అనుకున్నట్టుగా బతికింది ఈయననే.
అది తన నోటితోనే తాను చెప్పాడు. తన గురించి బైబిల్లో కూడా పరిశుద్ధాత్ముడు వ్రాయించాడు. ఖచ్చితంగా కొన్ని వచనాలు అయితే మనం చూద్దాం. దయచేసి అపోస్తలుడైన పౌలు గారు ఫిలేమోను పత్రికలో నేను క్రీస్తు యేసు ఖైదీని అని అన్నాడు కదా. ఆయన ఒకసారి 2 సార్లు కాదు క్రీస్తు యేసు ఖైదీ అయింది, చాలాసార్లు అయ్యారు ఆయన. కానీ అలా క్రీస్తు యేసు ఖైదీ అవ్వకముందు ఎంతమందిని చెరసాలలోనికి పంపించాడో ఒకసారి కొన్ని వచనాలు ఖచ్చితంగా చూద్దాం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం. ఒకసారి 3వ వచనము చూద్దామా? 3వ వచనం. మీరు మొదటి నుంచి 3 వచనాలు రాసుకోండి. మీరు మొదటి నుండి 3 వచనాలు రాసుకోండి. కానీ మనకు అవసరం మేరకు మనము 3వ వచనం చదువుకుందాం. సౌలైతే ఇంటింట జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి, చూస్తున్నారన్నమాట. సౌలైతే ఇంటింట జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. అదనమాట ఆయన జాబు. ఎవరో ఇచ్చిన జాబు కాదు, ఈ ఉద్యోగం చేస్తే ఎవరైనా జీతాలు ఇస్తారని కాదు. ఆయన ఊపిరిగా అదే బతుకుతున్నాడు, ఊపిరిగా చేసుకొని. క్రీస్తు మార్గమందున్న వారిని ఖచ్చితంగా చెరసాలలో బంధించాలి, అదొక టార్గెట్గా పెట్టుకొని బతికిన వాడైనా. 9వ అధ్యాయం మీరు మొదటి 2 వచనములు రాసుకోవాల్సిందిగా మనవి. మొదటి 2 వచనములు. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. బంధించడమే తన జీవిత ధర్మం అన్నట్టుగా బ్రతికిన మనిషి ఈయన. మరొక వచనం చూద్దాం. అదే అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయం. అదే అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయం. 4-5 వచనములు చూద్దాం. 4-5 వచనములు చూద్దాం. ఈ మార్గములోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణము వరకు హింసించి తిని. అది నా గత జీవితం. తన పాత జీవితం గురించి చెబుతున్నాడు చూడండి ఎంత చక్కగా. చూద్దాం మళ్ళీ. ఈ మార్గంలోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణము వరకు హింసించి తిని. అంటే చెరసాలలో వేయించడమే కాదు, చెరసాలలో మరణము వరకు వారికి అంటే చావాలంతే. లోపలికి వచ్చినట్టు ఇంకా బయటికి వెళ్ళకూడదు. అలాంటి భయంకరమైన పరిస్థితి ఈయనది కనబడుతుంది. 26వ అధ్యాయం. అదే అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం 10వ వచనము చూద్దామా? 10వ వచనం. యెరూషలేములో నేను అలాగు చేసి తిని, నేను ప్రధాన యాజకుల వలన అధికారము పొంది పరిశుద్ధులను అనేకులను, పరిశుద్ధులు మంచివారు, భక్తులు, దేవుని పిల్లలు, పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించి తిని. చెరసాలలో ఏం జరిగింది పరిశుద్ధులకు? చెరసాలలో ఏం జరిగింది పరిశుద్ధులకు అంటే చావు. ఈ చావులకు సమ్మతించిన వాడే మనం మాట్లాడుకుంటున్న పెద్దయ్య గారు ఇక్కడ. అదే ఆయన జీవితం, పాత జీవితం. అందుకే చెప్పాడు, పాపులలో నేను ప్రధానుడనంటే ఏం పాపాలు చేసి ఉంటాడంటే చూస్తున్నాంగా. స్టెఫెను చావే జీవితం అంతా ఆయన తినేసేయాలి. కానీ పౌలు గారి చేతుల్లో చనిపోయిన వాళ్ళు స్టెఫెన్ ఒక్కడే కాదు. అంటే ఆయన సమ్మతి చొప్పున చనిపోయిన వాళ్ళల్లో స్టెఫెన్ ఒక్కడే కాదు, చాలామంది ఉన్నారు అన్నాడు చూడండి. పరిశుద్ధులను అనేకులను, లెక్క పెట్టలేను నేను అంతమంది. ఇంతమందిని చెరసాలలో పురుషులను స్త్రీలను వేయించి చెరసాలలో చచ్చిపోయేంతవరకు నిద్రపోలేదట ఈయన. చచ్చిపోయేంతవరకు నిద్రపోలేదు. ఎంత బాధకరమైనటువంటి గత జీవితమైనది. ఫిలిప్పీ పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఒకసారి 6వ వచనం చూద్దాం. 6వ వచనం. ఆసక్తి విషయము సంఘమును హింసించు వాడను నేను. నా గత జీవితం అది. ఆసక్తి విషయము సంఘమును హింసించు వాడను. గలతీ పత్రిక 1వ అధ్యాయం
చాలా ఉన్నాయిలేండి, చాలు ఈ మట్టుకు ఇది ఒకటి చూద్దాం. గలతీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. పూర్వమందు యూద మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయుచు ఉండేవాడిని. అది నా పరిస్థితి. దాట్ వాజ్ మై లైఫ్. ఇప్పుడు ఇది నా గత జీవితం. అనేకులను చెరసాలలో వేయించిన ఈయన ప్రభులోనికి వచ్చిన తర్వాత ఏంటి నా పరిస్థితి అని అడిగితే, అనేక పర్యాయములు చెరసాలలోకి వెళ్ళిపోయాడు. కొరింథీ 2వ పత్రిక 11:23 మర్చిపోకండి. అనేకులను చెరసాలలో వేయించి చావుకు అప్పగించిన సౌలు అన్నటువంటి ఈయన తర్వాత పౌలుగా పిలువబడి ప్రభులోనికి వచ్చిన తర్వాత అనేక పర్యాయములు ఆయన అదే క్రీస్తు కోసం ఖైదీగా మారిపోయి చెరసాల జీవితాన్ని అనుభవించాడు. చెరసాల జీవితం. కొన్ని వచనాలు పౌలు గారు తాను చెర జీవితంలో క్రీస్తు యేసు ఖైదీని అని తనకు తాను చెప్పుకున్న కొన్ని వచనాలు చూద్దాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించుచున్నాను. నేను క్రీస్తు యేసు ఖైదీని అంటున్నాడు. చూడండి నెక్స్ట్ 4వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 4:3 4వ అధ్యాయం 3వ వచనం. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ప్రభువును బట్టి ఖైదీని. ఇప్పుడు నేను ఖైదీని. నేను 6వ అధ్యాయం అదే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యంగా తెలియజేయటకు నా కోసం ప్రార్థన చేయండి అని అంటున్నాడు. ఓవరాల్గా ఆయన మాట్లాడుతున్నది నేను సువార్త మర్మమును తెలియజేయుటకు, లేకపోతే నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలో ఉన్న ఆ సువార్త. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ మై దీస్ ఇంప్రిజన్మెంట్స్, దీస్ చైన్స్ అనంటే సువార్త. సువార్త కొరకు ఈరోజు నేను బంధింపబడున్నాను. సువార్త ప్రకటించే వారిని బంధించిన చేతులైనవి. సువార్త ప్రకటించే వారిని బంధించడానికి పరుగెత్తిన కాళ్ళైనవి. కానీ ఈరోజు అదే చేతులు బంధింపబడుతున్నాయి, అదే కాళ్ళు బంధింపబడుతున్నాయి. 4వ అధ్యాయం కొలసీ పత్రిక 4వ అధ్యాయం 2 నుంచి 4 వచనములు. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకుగా ఉండుడి. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి, క్రీస్తు మర్మం సువార్తను ప్రకటించినందుకే ఈరోజు నాకు ఈ పరిస్థితి. సువార్తను ప్రకటించినందుకే ఈరోజు నాకు ఈ పరిస్థితి. ఒకసారి మీరు ఆలోచన చేయండి. పౌలు గారు ఏ విషయంలో అయితే ఆయన ఒకప్పుడు ప్రజల్ని హింసించాడో అదే కారణం కోసం ఈరోజు ఆయన ఖైదు జీవితాన్ని అనుభవిస్తున్న పరిస్థితిని మీరు అర్థం చేసుకోండి. తర్వాత ఒక పాయింట్ చెప్పడం కోసం ఇదంతా మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. తిమోతి గారికి వ్రాసినటువంటి 2వ పత్రిక, 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనము చూద్దాం. 8. కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యంను గూర్చేయనను ఆయన ఖైదీనైన నన్ను గూర్చేయనను సిగ్గుపడక. ఆయన ఖైదీని నేను. అంటే జనరల్గా ఒక మాట ఆలోచించండి. నువ్వెవరు అని అడిగితే ఆయన్ని మనం ఏం చెప్పుకుంటాం? బయట వద్దులేండి, నేను ఆఫీసర్ని, కలెక్టర్ని, మినిస్టర్ని, లేకపోతే డాక్టర్ని, ఇంజనీర్ని, ఇవన్నీ మనం చెప్పుకుంటాం మన గురించి. లేదు సేవలో ఉన్నాం అనుకోండి, సేవలో ఉంటే మన గురించి మనం ఏం చెప్పుకుంటాం? నేను పాస్టర్ని అండి అని చెప్తాం మహా అంటే మన గురించి. నేను ఒక సంఘంలో సంఘ పెద్దనండి అని చెబుతాం. నేను ఒక సువార్థికుడును అని చెప్తాం మన గురించి మనం. లేదా ఒక పరిచారకుడు అండి నేనని చెబుతాం మనం. లేదా ఒక గాయకుడు అండి, నేను గాస్పల్ సింగర్ అండి అని మన గురించి మనం చెప్పుకుంటాం. ఇంతకు మించి మనం ఏం చెప్పుకుంటాం? మనం ఒకవేళ దేవుని సేవలో ఉన్నప్పటికీ ఒక స్పీకర్ని, ఒక పరిచారకుడిని, ఒక సేవకుడిని, ఒక దాసుడను, ఒక బిషప్ను, ఒక పాస్టర్ను, ఇంతకు మించి మన గురించి చెప్పుకోవడానికి ఏం లేవు. ఇదే ప్రశ్న పౌలు గారిని అడిగితే నీవెవరవి అని అడిగితే ఆయన ఇవన్నీ చెప్పకుండా నేను క్రీస్తు యేసు ఖైదీని,
మనకు లేదు, ఈ అవకాశం లేదు. అంటే ఒక రకంగా ఆయన జీవితానికి అది స్టాంప్ అయిపోయింది, స్టాంప్ అంతే. ఒక ఆయన పేరు పక్కన ముఖ్యమంత్రి అని పెట్టుకోవచ్చు, లేదా మాజీ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి లేదా మాజీ ప్రధానమంత్రి, రాష్ట్రపతి లేదా మాజీ రాష్ట్రపతి, టీచర్ లేదా రిటైర్డ్ టీచర్, డాక్టర్, అంతేనా? ఇవే కదా మనం పెట్టుకోగలిగేవి, అంతకంటే ఏం లేవు. ప్రతి మనిషి ఈయన ఎవరు అనంటే మనకు మాజీ అన్న పేరు మీద అయినా కూడా మనకు బయట ప్రపంచంలో కనిపించే ప్రముఖులు, గనులు ఎవరైతే వాళ్ళ గురించి ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రణబ్ ముఖర్జీ మాజీ రాష్ట్రపతి, అబ్దుల్ కలాంజీ మాజీ రాష్ట్రపతి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి, ఎన్టీ రామారావు గారు మాజీ ముఖ్యమంత్రి, ఈరోజు మన కళ్ళెదురు కనిపించే పెద్దలు, ముఖ్యమంత్రులు, మంత్రులు. అంటే వీళ్ళని చూడగానే వీళ్ళు ఫలానా, ఒక వ్యక్తిని చూడగానే సినీ నటుడు, సినీ హీరో, ఒక మనిషిని చూడగానే ఆయన ఏ రంగానికి చెందినవాడు, ఏ వ్యవస్థకు చెందినవాడు, ఆయన డెసిగ్నేషన్ ఏంటి, ఆయన స్థాయి ఏంటి, ఆయన హోదా అని వెంటనే గుర్తుకొచ్చేస్తుంది. ఆధ్యాత్మికంగా ఈయన ఎవరంటే పలానా ఊర్లో ఆయన పాస్టర్ అని గుర్తొస్తాడు అంతే. ఈయనెవరు? ఒక మంచి సువార్త గాయకుడు అండి. ఈయనెవరు? ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ అండి. ఈయనెవరు? ఒక మంచి సంగీత విద్వాంసుడు అండి, పలానా వాయిద్యాన్ని చక్కగా వాయించగలడండి, ఒక ఫ్లూటిస్ట్ అండి, ఒక కీబోర్డ్ ప్లేయర్ అండి, ఒక ప్యాడ్స్ ప్లేయర్ అండి. మీకు పరిచయం ఉన్న ఒక చిన్న మాట నేను అంటున్నాను ఇప్పుడు, మీకు పరిచయం ఉన్న క్రైస్తవ సోదరులను, క్రైస్తవ సోదరీమణులను మీరు ఏ పేరైనా తీసుకోండి, వాళ్ళు ఎవరంటే ఇలాంటివి కాకుండా మీకు ఏం గుర్తొస్తాయి? కానీ బైబిల్లో కనిపించే పౌలు అని ఆయన ఎవరు అని అడిగితే ఇవేవి గుర్తుకురావు. కరెక్ట్గా ఆయన జీవితం అర్థమైతే, ఆయనకు దగ్గరున్నోళ్ళు ఆయన ఎవరండి అంటే ఏమని చెప్తారో చెప్పనా? ఆయన క్రీస్తు యేసు ఖైదీ అండి, క్రీస్తు ఖైదీ అండి, అంతే. సువార్త నిమిత్తము బంధకాలనే బంధువులుగా మార్చుకున్న ఒక భక్తుడి గురించి మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. కష్టంతో కాదు, ఇదంతా ఇష్టంతో. ఎందుకు నీకు ఇష్టము అని అడిగితే, ఒకప్పుడు ఇంతకంటే భయంకరంగా నేను ఆయన సంఘాన్ని హింసించాను, ఇంతకంటే భయంకరంగా ఆయన సంఘాన్ని నేను టార్గెట్ చేశాను, ఇంతకంటే భయంకరంగా ఆయనకు నేను అన్యాయం చేశాను. ఇది నాకు తగిన శిక్షే, పడనీ పర్లేదు, ఇంకా ఎక్కువైతే బాగుంటుంది అంటాడు. ఫిలిప్పీ పత్రికలో చూసాం కదా మనం, గత భాగాలలో చూసాం మనం. ఫిలిప్పీ పత్రికలో ఆయన మరణం ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నాను. ఆయన శ్రమలలో పాలివాడనగుటకు సమస్తమును పెంటతో ఎంచుకొనుచున్నాను. నాకు ఇంకా కావాలి శ్రమలు. ఏంటి నా పర్సనాలిటీ? ఇప్పుడు ఒక విషయం చెప్పమంటారా? కొన్ని సందర్భాలలో దేవుడు ఒకప్పుడు ఈ భూమి మీద మనం ఎలాంటి భయంకరమైన తప్పులు, ఎలాంటి నేరాలు, ప్రత్యేకించి సంఘం విషయంలో, ప్రత్యేకించి భక్తుల విషయంలో, ప్రత్యేకించి దేవుని సేవ విషయంలో ఎలాంటి అడ్డంకులు సృష్టించాము, ఎలా మనం అవరోధాలుగా నిలబడ్డామో, ఏ విధంగా మనమే అడ్డుబండలై నిలిచామో, కొన్ని సందర్భాలలో దేవుడు ఈ భూమి మీద మనం బ్రతికున్నప్పుడే మనకు అలాంటి రుచి చూపిస్తాడు, పౌలు గారికి చూపిస్తున్నట్టుగా. నా వర్షం పడేట్టుకుందా బయట? నేను ఒక 5 నిమిషాలు మాట్లాడతానండి. ఈ 5 నిమిషాల్లో పవర్ పోతే ఆపేస్తాను. పవర్ పోకూడదని ప్రార్థన చేయండి. ఒక 5 నిమిషాలు పోకూడదని ప్రార్థన చేయండి అందరు. అంటే పోయే సూచనలు కనబడుతున్నాయి ఇక్కడ. పోయిందంటే ఆపేస్తాను, నో ప్రాబ్లం. రేపు కంటిన్యూ చేస్తాను అది. కాకపోతే ఇది విందాం. పౌలు గారు తన జీవితంలో ఆయన పాస్ట్ జీవితాన్ని చూసాం. ఈ పత్రిక వ్రాసేటప్పటికి మర్చిపోకండి, ఫిలెమోను పత్రికలో ఆయన ఫిలెమోను గారికి తనను తాను నేను క్రీస్తు యేసు ఖైదీని అని పరిచయం చేసుకుంటున్నాడు. చూడండి,
సువార్థికుడను, సువార్త దండయాత్రలో కొనసాగుతున్న యాత్రికుడను, ఏమీ లేదు. ఇదంతా ఎవరు సార్ మీరు అని అడిగితే మెడలో తగిలించుకున్నాడు, నేను క్రీస్తు ఖైదీనని. టైటిల్ బాగుంది, వినడానికి బాగుంది, పలకడానికి బాగుందని వేసుకున్నాడు కాదు, నిజంగానే ఖైదీ ఆయన, అక్షరాల ఖైదీ ఆయన. ప్రియులారా, తాను ఏ విషయాలైతే భూమి మీద పాల్పడ్డాడో మన వచనాలు చూసాం, అవన్నీ బతుకున్నప్పుడే దేవుడు తాను అనుభవించేలా చేశాడు. ఒక్కసారి పౌలు గారి జీవితాన్ని మనం చదివేటప్పుడు మన జీవితాల్లో కూడా అలాంటివి జరుగుతూ ఉండొచ్చు. మనం ప్రభులోనికి వచ్చిన తర్వాత ఒకప్పుడు మనం ఎలా 10 మందికి చేశామో అది ఈరోజు 10 మంది మనకు చేస్తూ ఉండొచ్చు. ట్రై టు అండర్స్టాండ్ అండ్ ట్రై టు అబ్జర్వ్. గమనించడానికి ప్రయత్నం చేయండి. ఒకప్పుడు మనం ఏమి చేశామో మనం బతుకున్నప్పుడే కొన్ని సందర్భాలు అవి మన నెత్తి మీదకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే కొన్ని సందర్భాలలో దేవుడే వాటిని రప్పించవచ్చు. అలా మన జీవితాల్లో ఏమైనా రప్పిస్తున్నాడేమో. ఈ వాక్యం వింటుండగా మీరు ఎవరైనా ఒకప్పుడు మీరు 10 మందికి చేసింది ప్రభులోనికి వచ్చిన తర్వాత, ఇప్పుడు ప్రభులోనికి రాకముందు మీరు ఏమేమైతే చేశారో ప్రభులోనికి వచ్చిన తర్వాత అందరూ మీకు అదే చేస్తుంటే ఈరోజు మీరేం ఆశ్చర్యపోకండి దయచేసి. బహుశా పౌలు గారి జీవితంలో పౌలు గారికి దేవుడు చేసినట్టుగానే మీ జీవితాల్లో కూడా దేవుడు అది చేస్తున్నాడేమో. పౌలు గారిని ఎన్నుకున్నప్పుడే నీవు అనేక శ్రమలు నా కోసం అనుభవించాలి. దమస్కు ప్రయాణంలో ఉండగా నువ్వు అనేక శ్రమలు నా కోసం అనుభవించాలి అని పౌలు గారికి ముందే తెలియజేసినట్టుగా బైబిల్లో మనం చూస్తాం, ఖచ్చితంగా చూస్తాం. ఒక వచనం చూద్దాం దయచేసి. అపోస్తలుల కార్యములు ముందుగా 9వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు ముందుగా 9వ అధ్యాయం 13, 14, 15 వరకు రాసుకోండి. 13 నుంచి 15 వచనములు రాసుకోండి. అయితే 15వ వచనం మాత్రం చూద్దాం. 15 అందుకు ప్రభు నీవు వెళ్ళుము 16 వరకు రాసుకోండి దయచేసి. 16 వరకు. అందుకు ప్రభు నీవు వెళ్ళుము అననీయతో చెబుతున్నాడు, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు. ఏముందండి ఆ పదం, భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఫుట్ నోట్లో పాత్ర అయి ఉన్నాడు. నెక్స్ట్ 16 ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. ఎన్నుకున్నప్పుడే దేవుడు ఫిక్స్ అయిపోయాడు నలగొట్టేయాలని. అంటే పౌలు గారికి కాకతాళీయంగా అనుకోకుండా ఎదురైన శ్రమలు కాదు ఇవి. పౌలు గారిని దేవుడు ఎన్నుకున్నప్పుడే ఫిక్స్ అయిపోయాడు నలిపేయాలని. మర్చిపోకండి, యేసుక్రీస్తు ప్రభు మనందరి కోసం సిలువలో నలిగిపోయారు. అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయనని చదువుతున్నాం. అలాగే పౌలు గారిని నలుగగొట్టుటకు యేసుక్రీస్తు ప్రభుకి ఇష్టమాయన. అలా నలిగిపోతూ ప్రభువు కొరకు పరిమళ వాసనగా సమాజంలో నిలబడ్డాడు పౌలు భక్తుడు. కొన్ని పువ్వులు ఉంటాయి. సహజంగా మీరు ఏ పువ్వునైనా తీసుకోండి, ఎక్కువగా పువ్వుగా ఉన్నప్పుడు స్మెల్ ఎక్కువ రాదు. ఆ పువ్వును నలిపేస్తే స్మెల్ ఎక్కువ వస్తుంది. అంతేనా? పువ్వుగా ఉంటే స్మెల్ ఎక్కువ రాకపోవచ్చు. అలా చేతిలోకి తీసుకుని ఆ పువ్వును అలా నలిపేయండి, అలా నలిపే కొద్దీ స్మెల్ ఎక్కువ వస్తుంది. భక్తుల జీవితాలు అంతే. భక్తుల జీవితాలు మీరు చూస్తే వారిని నలగొట్టే కొద్దీ పరిమళ వాసన ఎక్కువ వస్తుంటుంది. పౌలు గారి జీవితం అదే. నలిపివేయబడుతున్నాడు, కానీ పరిమళ వాసన మాత్రం, సువార్త అనేటువంటి పరిమళ వాసనను మాత్రం వెదజల్లుతున్నాడు.
చెరసాలలో కృంగిపోయి, చెరసాలలో బలహీనమైపోయి, చెరసాలలో ఈ బ్రతకడం కంటే పోవడం మేలేమో అనేటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోలేదు ఆయన. ఎంత నలిగిపోయినా పర్లేదు, ఎంత నలిగిపోయినా పర్వాలేదు, నేను ప్రభు కోసం ఇంకా నలుగగొట్టబడాలి. ఫిలిప్పీ పత్రిక 3, వన్స్ అగైన్ ఫిలిప్పీ పత్రిక 3 10-11 వచనములు రాసుకుందాం ఈ సందర్భంగా. 10-11 వచనములు. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలెనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడ నగుట ఎట్టితో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. ఇంకా నలిగిపోవాలంటున్నాడు, ఇంకా నలిగిపోవాలి. ఎంత గొప్ప రోల్ మోడల్గా కనపడుతున్నాడు పౌలు భక్తుడు ఇక్కడ. ప్రియులారా, ఒకవేళ ఈరోజు ప్రభులోనికి వచ్చిన తర్వాత ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా భయంకరమైనటువంటి శ్రమలలోనికి, భయంకరమైనటువంటి ఇబ్బందుల్లోనికి, ఒకవేళ మీరు ఎంత నీతిగా బతుకుతున్నా, ఎంత నిజాయితీగా బతుకుతున్నా, ఎంత యథార్థంగా మీరు బ్రతుకుతున్నా, ఒకవేళ నలిగిపోతూ ఉంటే ఈరోజు మీ జీవితంలో, బహుశా ప్రతిసారి ఇదే కారణం కాకపోవచ్చు, కానీ ఇక్కడ ఒక యాంగిల్ ఉంది, ఆలోచించమని చెబుతున్నాను నేను. కొన్ని సందర్భాల్లో మన స్వయంకృత అపరాధాలు ఉంటాయి. మనం చేసిన తప్పులకు, మనం చేసుకున్న తప్పులకు కొన్ని మన నెత్తి మీదకి వస్తుంటాయి. అన్నిటికీ దేవుని తగిలించకూడదు. అక్కడ తొందరపాటు నిర్ణయాలు, తప్పుడు సలహాలు తీసుకొని మనుషుల ఆలోచన మేరకు మనం ముందుకెళ్ళిపోయి, బహుశా మనం ఈరోజు ఇలాంటి పరిస్థితి మన పరిస్థితి ఉండొచ్చు. కానీ అన్ని సందర్భాలలో అది కాదు. ప్రతి సందర్భంలో దేవుని తీసుకొని రాకూడదు, ప్రతి సందర్భంలో దేవుని పక్కన పెట్టకూడదు. బహుశా ఈరోజు మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఒక్కసారి గత జీవితాన్ని మీరు ఒకసారి చూడగలిగితే, గతంలో మీరు ఏ విషయాలైతే దేవుని పిల్లలకు మీరు కలుగజేశారో అవన్నీ ఒకవేళ ఈరోజు మీరు ఎదుర్కొంటుంటే, బహుశా దేవుడే మీ మేలు కోసం నలిపివేస్తున్నాడేమో. ఏంటా మేలు అని మీరు అంటున్నారేమో. ఈ టైంలో మీ విశ్వాసాన్ని ఇంకా గొప్పగా మీరు చూపించగలిగితే ఎంతమందికి స్ఫూర్తి అది, ఎంతమందికి ఇన్స్పిరేషన్ అది. పౌలు గారిని బంధించిన పౌలు గారు ఏమాత్రము తొట్టిల్లకుండా సంకెళ్లతో నేను బంధింపబడ్డాను కానీ వాక్యము బంధింపబడలేదు అంటున్నాడు. చూద్దాం 2వ పత్రిక తిమోతి గారికి వ్రాసిన 2వ పత్రిక, దయచేసి ముగిద్దాం. తిమోతి గారికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనము చూద్దాం. 9. నేను నేరస్తుడనై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంకెళ్లతో బంధింపబడి శ్రమపడుచున్నాను. సువార్త విషయమై సంకెళ్లతో బంధింపబడి శ్రమపడుచున్నాను, అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. నన్ను బంధించారు కానీ నా జీవితంలో నేను వెదజల్లాలనుకుంటున్న సువార్త పరిమళాన్ని మాత్రం వీళ్ళెవరు ఆపలేకపోతున్నారు. ఈయనను బయటికి పంపించిన వాక్యం చెబుతున్నాడు, లోపలేసి బంధించిన వాక్యం చెబుతున్నాడు. ఇప్పుడు ఒనేసిము గారిని ఎప్పుడు కన్నాడు అని అడిగితే ఆయనే చెబుతున్నాడుగా, బంధకములలో నేను కనిన నా కుమారుడు. పత్రికలని లోపల నుంచి పంపించేస్తున్నాడు బయటికి. తరతరాలు నిలిచిపోయే పత్రికలను ఆయన చెరసాలలో ఉండి రాశాడు ఆయన. నిజమే. ఒక్కసారి గత 2000 సంవత్సరాల సంఘ చరిత్రను మనం చదివితే ఎందరో మిషనరీలు బంధకాలలో ఉండి ఎన్నో గొప్ప గొప్ప ఆధ్యాత్మిక రచనలు రాసినట్టుగా మన చరిత్ర చెబుతోంది. కొందరైతే బైబిల్ని తర్జుమా చేసింది చెరసాలలో. మళ్ళీ చెప్తున్నాను, బైబిల్ చాలా భాషల్లో ట్రాన్స్లేట్ అయింది కదా. ఈ ట్రాన్స్లేట్ చేసిన సందర్భాలను మనం చూస్తే కొంతమంది మిషనరీలు బైబిల్ని తర్జుమా చేయడానికి వేరే ఇతర భాషలలో కొన్ని సందర్భాలలో వాళ్ళు చెరసాలలో ఉండడం అన్నది వారికి ప్లస్ అయింది. బంధకాలలో ఉండి, చెరసాలలో ఉండి, బందీ గృహాల్లో ఉండి బైబిల్ని ట్రాన్స్లేట్ చేశారు. అంటే కొన్ని సందర్భాలలో మనం బంధకాలలోనికి వెళ్ళడం అన్నది బయట ఉన్నప్పుడు ఎక్కువ పని జరగడం కంటే లోపల ఉన్నప్పుడు ఎక్కువ పని చేసే అవకాశాలు ఉంటే, కొన్ని సందర్భాలు అలాంటి లోపలంటే నిజంగా మీరు జైలుకి వెళ్ళి కూర్చోవాలని కాదు, సుఖంగా సంతోషంగా ఉన్నప్పుడు మనం చేయగలిగిన పనుల కంటే కష్టాలలోనే పనులు ఎక్కువ చేసే అవకాశం ఉంటే ఆ కష్టాలు మనకు ఉండడం మేలే కదా దేవుని విషయంలో. ఒక ది బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పమంటారా? అంటే స్వేచ్ఛ స్వతంత్రం ఉన్నప్పుడు దేవునిలో బాగుంటామా, బంధకాలలో బందీలుగా ఉన్నప్పుడే ఎక్కువగా దేవునిలో ఉంటామా అన్న ప్రశ్నకి సమాధానం
ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటని అడిగితే గత 2 నెలల లాక్డౌన్. ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ నాకు దొరకట్లేదు. మరి గత 2 నెలల లాక్డౌన్. మీరే చెప్పండి, లాక్డౌన్ కంటే ముందు మీరు ఎక్కువగా దేవునిలో గడిపారా? లాక్డౌన్ పీరియడ్లో ఎక్కువ దేవునిలో గడిపారా? లాక్డౌన్ కంటే ముందు ఎక్కువ ప్రార్థనలో ఉన్నారా? లాక్డౌన్లో ప్రార్థనలు ఎక్కువ ఉన్నారా? లాక్డౌన్ కంటే ముందు ఎక్కువ వాక్యం విన్నారా? లాక్డౌన్ పీరియడ్లో ఎక్కువ వాక్యం విన్నారా? ఓవరాల్గా మీరు చెప్పండి. ఆర్థిక ఇబ్బందులు, ఆహార ఇబ్బందులు కొన్ని కలిగినా ఆత్మీయంగా లాక్డౌన్ కంటే ముందు బాగున్నారా, లాక్డౌన్లో బాగున్నారంటే మీలో ఎక్కువ శాతం లాక్డౌన్ పీరియడ్లోనే ఎక్కువ మేము వాక్యం విన్నాం, లాక్డౌన్ పీరియడ్లోనే ఎక్కువ ప్రార్థనలు చేసుకున్నాం, లాక్డౌన్ పీరియడ్లోనే ఎక్కువ ఆత్మీయ సహవాసాన్ని కలిగి ఉన్నాం అని ఒకవేళ మీరు సమాధానం చెబుతుంటే ఇక మీరు చెప్పేచ్చు, కొద్దిసేపు అన్ని ఫ్యాక్టర్స్ని పక్కన పెడితే కొన్ని సందర్భాల్లో ఇలాంటి నిర్బంధం మనకు మంచిదేనేమో. ఒక రకమైనటువంటి అరెస్ట్ ఇది మనకు, ఒక రకమైనటువంటి హౌస్ అరెస్ట్లో ఉన్నాం మనం, ఒక రకమైనటువంటి బందీఖానాలో ఉన్నాం మనం. అదేంటండి ఇప్పుడు వెసులుబాటు వచ్చింది కదా బయట తిరుగుతున్నాం కదా అంటారేమో. బయట తిరుగుతున్న కరోనా ఎఫెక్ట్ అయితే ఉంది బయట. మనకు విడుదల ఇచ్చింది ప్రభుత్వాలే, కరోనా కాదు. అదేమో బయట ఉండనే ఉంది. ఇంకా మన జాగ్రత్తలో మనం ఉన్నాం చూడండి. కరచాలని ఇవ్వట్లేదు, మూతికి ముక్కుకు మాస్కులు కట్టేసుకుంటున్నాం, పని ఉంటేనే బయటికి వెళ్ళడం, పని అయిపోయిన తర్వాత పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేయడం, బహిరంగ ప్రదేశాలు ఎక్కువగా తినడం తాగడం వంటి పరిస్థితి ఈరోజు లేదు. దీని వలన మనకు తెలియకుండానే ఎక్కువగా వాక్యం దగ్గర కూర్చోవడం, ప్రార్థన చేయడం ఇవన్నీ జరిగిపోతున్నాయనంటే దీన్ని మనము మన ఆత్మీయ జీవితపు బలానికి మనం ఉపయోగించుకోగలుగుతున్నామనంటే ఈ ఒక్క కారణం మనకెక్కడో ఇది ఒక చిన్న ప్లస్ అనేటువంటి ఒక మాట మనకు చూపిస్తుంది చూడండి. నేనేమంటానంటే సుఖ సంతోషాలు కొన్ని సందర్భాలలో దేవునికి ఆయన సన్నిధికి మనల్ని దూరం చేస్తే మనం అనుకుంటూ ఉండొచ్చు, అయ్యో అందరం కూడుకోలేకపోతున్నాం, అందరం మనం ఆరాధనలో పాల్గొనలేకపోతున్నాం, అందరం కలిసి ఉండలేకపోతున్నాం. 100% అది బాధాకరమైన విషయమే. కానీ ఎక్కువ శాతం వారానికి ఒక్కసారి కలుసుకునే అవకాశం ఉన్న కొందరు కలుసుకోలేకపోయారు. ఇంతకుముందు పరిస్థితి చెబుతున్నా, వారానికి ఒక్కసారి మందిరానికి వచ్చే అవకాశం ఉన్న చాలామంది రాలేని పరిస్థితి. ఈరోజు లోపల కూర్చోబెట్టి దేవుడు వాక్యం వినిపిస్తున్నాడు చూడండి. చాలామందిని ఇంట్లో కూర్చోబెట్టి వాక్యం వినిపిస్తున్నాడు ఈరోజు. కొందరు అంటుంటారు, మా కుటుంబంలో నిజంగా అండి లాక్డౌన్ ప్లస్సే చేసింది. ఏనాడు వాక్యం వినని మా ఆయన ఈరోజు వాక్యం వింటున్నాడు, ఏనాడు ప్రార్థన చేసుకొని మా భార్య ప్రార్థన చేసుకుంటుంది, ఏ రోజు వాక్యం దగ్గర కూర్చొని మా పిల్లలు వాక్యం వింటున్నారు. ఈరోజు లాక్డౌన్ కొనసాగకపోయినా మా ఇంట్లో వాతావరణం ఇలాగనే కొనసాగితే మాకెంతో సంతోషం. కొన్ని సందర్భాలలో కష్టాలు, బంధకాలు మన జీవితానికి మేలు చేస్తాయి. మేలును చేసే కష్టాలు మన జీవితంలో ఎదురవుతున్నప్పుడు బహుశా ఆ కష్టాలను బట్టి దేవుణ్ణి అనుమానించక, ఆ కష్టాలను బట్టి దేవుని ఒక మాట అనకుండా, ఆ కష్టాలను బట్టి దేవుని స్తుతించడమే మేలేమో. ఎంత లేదన్నా ఇంకా 30 సంవత్సరాలు, పోనీ 40, పోనీ 50, పోనీ 60, అంతకు మించి లేదు కదా లైఫ్ ఇక్కడ. కానీ శాశ్వత కాల ఆనందాన్ని మనం అనుభవించాలి కదా ఫ్యూచర్లో. ఆ శాశ్వత కాల నిత్యానందాన్ని అనుభవించడానికి ఈ కొద్ది కాలపు కష్టాలు మనల్ని ఇంకా డైమండ్స్గా మారుస్తుంటే ఆ కష్టాలు మనకు ఉండడమే మంచిది అంటున్నాను నేను ఇక్కడ. కరోనా ఉండాలి, లాక్డౌన్ ఉండాలని కాదు, ఇంక ఏ విధము చేతనైనా మనకు కష్టాలు ఉండి ఆ కష్టాలు మనల్ని చక్కగా దేవుని సన్నిధిలో కూర్చోబెడుతుంటే అలాంటి కష్టాలు మనకు పోవడం కంటే అలాంటి కష్టాలు ఉండడమే మంచిది. సుఖ సంతోషాలు వచ్చినప్పుడు ఒకవేళ దేవుని పట్టించుకోకుండా తిరిగిపోతే, పట్టించుకోకుండా మనం దూరం అయిపోవడం కంటే ఇబ్బందుల మధ్య దేవునిలో ఉండడం ఎప్పుడు బ్లెస్సింగే. అది పౌలు గారు ఒకప్పుడు చాలా నష్టం చేశాడు దేవుని సంఘానికి, ఒకప్పుడు భయంకరమైనటువంటి హింసలకు పాల్పడ్డాడు. అవన్నీ ఇప్పుడు తన జీవితంలో ఎదురవుతున్నాయి. అందును బట్టి ఆయన ఆనందిస్తూ నలిగిపోతూ ఒక పువ్వు వలె పరిమళ వాసనను వెదజల్లుతున్నాడు. ఒక క్రీస్తు ఖైదీగా ఆయన నిజంగా లిటరల్గా అక్షరాల చెరసాలోకి వెళ్ళిపోయి ఆయన ఖైదీగా కనపడుతున్నాడు. నేను అంటాను ఈరోజు మనం జైల్లోకి వెళ్ళకపోయినా, చెరసాలలో మనము సంఖ్యలతో బంధింపబడకపోయినా, కష్టాలతో మనం బంధింపబడుతూ
కష్టాలలో ఎక్కువ మంది స్ఫూర్తిగా నిలబడుతూ, కష్టాలలో మన సాక్ష్యం గొప్పగా కనబడుతూ, కష్టాలలో మన విశ్వాసం ఎక్కువగా కనబడుతూ అనేక మందిని బలపరిచే ఒక వాతావరణం కనుక మన జీవితంలో ఉంటే, ఆ కష్టాలలో ప్రభు కోసం మనం ఖైదీలుగా ఎందుకు ఉండకూడదు? మనమెందుకు క్రీస్తు యేసు ఖైదీలుగా సువార్త నిమిత్తం, ఆ సువార్త మర్మము నిమిత్తం, దేవుని యొక్క పరిచర్య నిమిత్తం ఉన్నవి నష్టపరుచుకొని, అవసరమైతే మన స్థితిగతులను వదిలేసుకొని కష్టాలలోనే బ్రతికేస్తూ ఈ లోక జీవితాన్ని ముగించి చరిత్రలో మనము కూడా క్రీస్తు యేసు ఖైదీలుగా ఎందుకు నిలిచిపోకూడదు? మన కష్టాలు దేవునికి మహిమ తీసుకొస్తుంటే, మన కష్టాలు 10 మందిలో స్ఫూర్తి నింపుతుంటే, మన కష్టాలు 10 మందిని దేవుని మార్గంలోనికి నడిపించే ఒక వాతావరణాన్ని కల్పిస్తుంటే, ఆ కష్టాలు మనకు ఆశీర్వాదమే కానీ శాపాలు కాదు. ఈ యాంగిల్లో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. అంతేగాని కష్టాల వలన, ఇబ్బందుల వలన, శ్రమల వలన, కొన్ని పరిస్థితుల వలన మనం దేవుని ఒక మాటని ఆ దేవునికి, ఆయన సన్నిధికి దూరం అవడం అన్నది ఎప్పుడూ మంచిది కాదు, ఎప్పుడూ మంచిది కాదు. ప్రియులారా, పౌలు గారు ఒక ఇన్స్పిరేషన్గా మన కళ్ళ ముందు కనబడుతున్నారు. ఆయన ఒక మహానుభావుడిగా కనబడుతున్నాడు. అంతకుముందు కూడా చూసాం మనం, లోయెస్ట్ ప్రొఫైల్ నుంచి హైయెస్ట్ ప్రొఫైల్లో కనబడుతున్నాడు. తన గురించి తాను గొప్పగా చెప్పుకుంటున్నాడు, నేను క్రీస్తు యేసు ఖైదీని అని. ఒకసారి మనం కూడా మన జీవితం గురించి ఆలోచించి, దేవుడు ఒకవేళ మనల్ని నలిపివేస్తుంటే నలిగిపోదాం. దేవుడే ఒకవేళ ఈ కష్టాలను మనకు తీసుకొని వస్తూ ఉంటే నో ప్రాబ్లం, అనుభవిద్దాం. అది ఆయన మహిమ కోసమైతే ఇంకా సంతోషిద్దాం, ఆయనను స్తుతిద్దాం. శ్రమలలో, బాధలలో, ఇబ్బందులలో, కష్టాలలో దేవునికి దూరం అవ్వడం అన్నది ఏమాత్రం మంచిది కాదు. ఆయనకి ఇంకా దగ్గరై మనము ఒకవేళ యోసేపు గారిని పరీక్షిస్తున్నాడేమో, నిలబడదాం. పౌలు గారిని నలిపివేస్తూ ఆ పరిమళ వాసన అనేక మందికి వెదజల్లాలనుకుంటున్నాడేమో, నో ప్రాబ్లం. ఒక్కటైతే చెబుదాం దేవునికి, ప్రభువా ఈ జీవితం నీది, నీ ఇష్టం. నలిపేసి వాడతావా వాడుకో, నలుపకుండా వాడతావా వాడుకో. నేను విలువ పెట్టి కొనబడిన వాడను గనుక నా సొత్తు నేను కాదు, ఇది నా సొత్తు కాదు, నేను నా సొత్తు కాదు. నా జీవితం నీదే, నా భవిష్యత్తు నీదే, నా సర్వము నీవే అని దేవునికి చెప్పి మనల్ని మనము సజీవ యాగముగా దేవునికి సమర్పించుకుంటే అట్టి సేవ యుక్తమైనది అంటున్నాడు పౌలు భక్తుడు రోమపత్రిక 12లో. అందుచేత మనల్ని మనం దేవునికి ఇంకా పరిపూర్ణంగా సమర్పించుకుందాం. ఈ జీవితంలో అక్షరాల లిటరల్గా చెరసాలలోనికి వెళ్ళకపోయినా మన జీవితంలో క్రీస్తు యేసు ఖైదీలులాగా ఆయన సాక్ష్యం కోసం, ఆయన వాక్యం కోసం ఈ భూమి మీద బతికి, ఆ క్రమంలో ఎంత మనం పోగొట్టుకున్నా పర్లేదు, ఆ క్రమంలో ఎంత నష్టం మనకు వచ్చినా పర్లేదు, భరిద్దాం. ఆయన నామమును భరిస్తూ ఆయన సాక్షులుగా భూమి మీద జీవిద్దాం. నేను ప్రార్థన చేస్తాను. నేను ప్రార్థన చేసే ముందుగా మన జీవితాలు ఆయనకు సంపూర్ణ సమర్పణ మన జీవితంలో జరిగిందో లేదో, పౌలు గారి వలె మనము కూడా సంపూర్ణ సమర్పణ మన జీవితంలో కలిగి మన బ్రతుకులను, మన శరీరాలను సంపూర్ణంగా ఆయనకు సమర్పించి ఆయన మహిమపరచడానికి ఒక 2 నిమిషాల పాటు మీరెందుకు దేవుని సహాయం తీసుకోకూడదు? కళ్ళు మూసుకోండి, ఎవ్వరూ దూరం వెళ్ళిపోకుండా 1 లేదా 2 నిమిషాలు మాత్రం దేవుణ్ణి ప్రార్థన చేయండి. ప్రభువా, ఒకవేళ నా జీవితంలో మీరు ఇస్తున్నటువంటి శ్రమలను గుర్తించక నేను మిమ్మల్ని అనుమానించి, సందేహించి, మరి నా జీవిత స్థితిగతులలో నాకున్నటువంటి పరిస్థితిని బట్టి నేను మీకు దూరం అయ్యానేమో, కానీ ఈరోజు ఈ మాటలు విన్న తర్వాత నన్ను నేను సరి చేసుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని నేను వినియోగించుకుంటాను అని ఒక్కసారి 1 నిమిషం పాటు మీరు ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాను.
నేను కూడా చేస్తాను, ప్రార్థన ఏకీభవించండి. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవము గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, ఈ రాత్రి మీరు ఇచ్చినటువంటి ఈ మాటలన్నిటిని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. మా జీవితంలో తండ్రి మేము పోగొట్టుకున్నటువంటి మా ఆత్మీయ పరిస్థితి, మీ భక్తులను ముందుంచుకుంటే మాకు అర్థమవుతున్నటువంటి ఎన్నో విషయాలు తండ్రి, మేము కూడా ఈ భూమి మీద క్రీస్తు యేసు ఖైదీలుగా కష్టాలలో, ఇబ్బందులలో, శ్రమలలో, ఉపద్రవములలో, అన్ని స్థితులలో తండ్రి పరిమళ వాసనగా ఉండుటకు, మేము నలిగిపోవుటకు సిద్ధ మనస్సు కలిగి ఈ భూమి మీద జీవించడానికి మమ్మల్ని ఇంకా బలపరచమని, మీ భక్తుల జీవితాలను స్ఫూర్తిదాయకంగా మీరు ముందుంచినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ మమ్మల్ని బలపరచమని వేడుకొనిచున్నాను. దూర ప్రాంతంలో ఉంటూ మీ వాక్యం వింటున్న మీ పిల్లలందరూ ఆసక్తిని ఆశీర్వదించి తండ్రి, ఈ భూమి మీద వారిని మరింత గొప్పగా పాత్రలుగా, మీకు సాధనాలుగా వాడుకొనమని వేడుకొనొచ్చు. రేపు రాత్రి మరొక్కసారి ఈ పత్రిక వివరణలో మరొక భాగంలో మాకు సహాయం చేయమని, నడిపించమని, సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామములు ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల ప్రేమ, కృపా, సహవాసములు సుదూర ప్రాంతములలో ఉంటూ ఆయన సన్నిధిలో గడుపుతున్న మనందరితోనూ, సర్వలోక పరిశుద్ధులతోనూ సదాకాలము తోడై ఉండి గొప్పగా నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. అందరికి వందనాలండి. సెలవు.